దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క సన్నిధి వాక్య ప్రత్యక్షత అనుభవించటానికి వచ్చిన నా సాటి సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను. జాగ్రత్తగా దైవ వాక్యాన్ని విందాం. వాక్యాన్ని మనం వినటానికి ముందు మరో వాక్యం, నెహెమ్యా 8వ అధ్యాయం 8-9 వచనాలు దయచేసి ఒక్కరు చదువుదాం. నెహెమ్యా 8-9 వచనాలు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని, ధర్మశాస్త్రపు యొక్క మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా జనులకు బోధించు లేవీయులు మీరు దుఃఖపడవద్దు ఏడవవద్దు ఈ దినము చాలు. దయచేసి సమయంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయులు మీలాగా ఇలా సమాజంగా కూడుకుని ఉన్న సమయములో వారికి ధర్మశాస్త్రం బోధించడం జరుగుచూ ఉంది. ధర్మశాస్త్రాన్ని బోధించేటప్పుడు ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడా మనస్సు పెట్టి గ్రహించారు. గ్రహించిన వెంటనే ఆ సమాజంలో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా ఏడవడం మొదలు పెట్టగలిగారు. వెంటనే నెహెమ్యా, ఎజ్రా, లేవీయులు ఏడవకండి, దుఃఖపడకండి అని వారికి ఓదార్పు ఇస్తూ ఉన్నారు. అసలుకు వారు ఎందుకు ఏడ్చారు? వారు ఎందుకు అక్కడ దుఃఖపడ్డారు? ఎవరైనా తిట్టారా? వారిని ఎవరైనా కొట్టారా? తిడితే, కొడితే మనస్సుకు కాస్త నొప్పి కలిగి ఏడవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇశ్రాయేలుల సర్వసమాజము ధర్మశాస్త్రం వారికి చెబుతున్నప్పుడు దాన్ని గ్రహించారంతే. వెంటనే వారు అక్కడ ఏడవడం, వెంటనే అక్కడ వారు దుఃఖపడడం. నేను వారిని ఎవరో మాట్లాడొద్దు అని చెప్పు. నేను ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలుగా మనం గ్రహించాల్సింది ఎందుకు వారు ఏడ్చారు, ఎందుకు వారు దుఃఖపడ్డారు అనేది మనం ఆలోచించగలిగితే, ధర్మశాస్త్రం వారికి బోధించేటప్పుడు ఏ చెవి పెట్టి వారు విన్నారు, ఏ మనస్సు పెట్టి వారు గ్రహించారు, విన్నది గ్రహించిన ఆ వాక్యం వారిలో ఉండే లోపాలన్నిటిని కూడా ఎత్తి చూపించగలిగాది. ఎప్పుడైతే వాక్యం వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించగలిగాదో ఇంకా వారు ఏడవడం మొదలుపెట్టారు. ఎంత ఓదార్పు వారికి ఇచ్చినప్పటికీ కూడా ఓదార్పుని ఏమాత్రము పొందనొల్లక ఏడుస్తూనే ఉన్నారు. మేము ఏ బోధ అయితే వింటిమో ఆ బోధన బట్టి మేము బ్రతకలేక అనేకమైన లోపాలు మేము కలిగి ఈ రోజున ధర్మశాస్త్రపు యొక్క వాక్యం
మాలో ఉండే ప్రతి చెడు మాకు ఎత్తి చూపించగలిగాదని ఆ విన్న వాక్యం వారి జీవితాలలో ఉన్న చెడునంతా తెలియపరిచినప్పుడు అందరూ ఏడవడం ప్రారంభించారు. ఎంత ఓదార్పిచ్చినా ఓదార్పు వారు పొందనలేకపోయారు, ఏడుస్తూనే ఉన్నారు. వారి నిజముగా పశ్చాత్తాపం, అంతరంగంలో ఒక పరివర్తన వారిలో కలగడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడుతూ ఉంది. వారిలాగా మీరు వింటూ ఉన్నారు, వారిలాగా మీరు గ్రహిస్తూ ఉంటున్నారు. అయితే ఏది విని ఏది గ్రహిస్తున్నారు, ఆ వాక్యం మనలో ఉండేటువంటి దేవునికి ఇష్టము లేని ఏ చెడు అయినా కానీ వాక్యం ద్వారా మనకు తెలిసి వచ్చినప్పుడు వారిలాగా పశ్చాత్తాపడాలి, కన్నీరు పెట్టాలి, మార్పు కోసం దేవుణ్ణి అడగాలి. అప్పుడే ఈ సభలకు వచ్చిన నీవు ఒక నూతనమైన అనుభూతి, ఒక నూతన చైతన్యత నీవు ఈ స్థలములో పొందుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నిన్నే చెప్పా, బోధించడం చాలా సులభం, బోధ వినడం ఇంకా సులభం, ఆ ప్రకారము జీవించడమే కష్టం. ఈ రోజున క్రైస్తవ సమాజం కష్టమైన దాన్ని పట్టుకోవాలి, దానికి అనుగుణ్యంగా జీవించాలి. అప్పుడే ఈ భూమి మీద నీ జీవితం దేవునికి మహిమ తెచ్చే జీవితంగా ఉంటుంది. నీవనేకులకు ఒక మార్గదర్శకమైన వ్యక్తివిగా నీ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు చెప్పబడే వాక్యం మీద మనస్సు పెట్టి జాగ్రత్తగా మనం విందాం. నేడు అనే దినం మనకుంటుందో లేదో తెలియదు, రేపు అనే దినం మనకుంటుందో లేదో తెలియదు. నేడు అనే దినములోనే దేవుడు మనకు అందించేటువంటి మాటలు జాగ్రత్తగా మనం విని ఆ విధంగా బ్రతకడం మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతులు 7వ అధ్యాయం 5-6 వచనాలు చూడగలిగితే అక్కడ ఒక వాక్యం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగటానికి మోకాళ్ళు ఊని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చదువు నేను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన చాలు నాయన. ఇక్కడ వాక్య భాగములో మనము చూడగలిగితే గిద్యోను మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా దేవుడు గిద్యోనును నియమించగలిగాడు. గిద్యోను యొక్క నాయకత్వం క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను గిలాదు యొక్క కొండకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచగలిగాడు. ఎందుకు అనగా ఆ రోజున ఇశ్రాయేలీయుల యొక్క బద్ధ శత్రువులు ఎవరు అంటే మిద్యానీయులు. అవకాశము దొరికితే ఇశ్రాయేలీయులు మిద్యానీయులను హతం చెయ్యాలని, వారికి అవకాశం దొరికితే ఇశ్రాయేలులను హతం చెయ్యాలి అని అంత శత్రుత్వం వారి మధ్య ఉంటున్నది. ఆ పరిస్థితులలో
గిద్యోను గిలాదు యొక్క కొండ దగ్గర వారిని ఉంచి వారితో కూడా యుద్ధం చేయటానికి అక్కడ వారు సిద్ధంగా ఉంటున్నారు. మిద్యానీయులు 135,000 మంది, ఇశ్రాయేలీయులు 32,000 మంది. 32,000 మంది 135,000 మందిని గెలవగలరా? గెలవలేరు. ఇది అసాధ్యం. అయితే దేవుడు గిద్యోనుతో చెబుతున్నాడు, గిద్యోను, ఈ 32,000 మంది అయిన ఇశ్రాయేలీయులు నేనెవరో వారికి తెలుసు, నా బాహుబలమేమిటో వారికి తెలుసు. నన్ను బట్టి, నాకున్న బాహుబలాన్ని బట్టి గర్వపడుతున్నారు వారు. మేము నమ్మిన మా దేవుడు తనకున్న బాహుబలముతో శత్రువుల మీద మాకు విజయాన్ని ఇవ్వగలుగుతాడని వారు గర్వపడుతున్నారు గిద్యోను. అందుకే ఎవడైతే యుద్ధ భయాన్ని కలిగి ఉంటున్నాడో వాడు ఆ స్థలము నుంచి వారి గృహములకు వెళ్ళిపోమ్మని చెప్పు అని దేవుని యొక్క మాటగా గిద్యోను ఎప్పుడు ఆ మాట చెప్పడము జరగగలిగాదో దరిదాపు 22,000 మంది వెళ్ళిపోయారు. మీలో ఎవనికి యుద్ధ భయం ఉందో వాడి స్థలము నుంచి వెళ్ళిపోవచ్చు. నాయకుని యొక్క మాట వినగా నాయకత్వం క్రింద ఉన్నటువంటి భయము కలిగిన ప్రజలు 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక మిగిలి ఉన్న వ్యక్తులు కేవలం 10,000 మంది మాత్రమే. గిద్యోను 10,000 మందిని పెట్టుకొని యుద్ధం చేయటానికి సిద్ధపడిపోయాడు. దేవుడు మిగిల్చినటువంటి వ్యక్తులు వీరే అని. తిరిగి దేవుడు రెండవసారి గిద్యోనుతో మాట్లాడాడు, గిద్యోను, ఈ 10,000 మందితో కూడా నేను యుద్ధం ఏమాత్రమూ చేయించను. నీ కంటి కనుచూపు మేరకు కనిపించే ఆ నీటి వాగు దగ్గరికి ఈ 10,000 మందిని కూడా పంపించేసేయి. ఆ నీటి వాగు దగ్గర నేను ఎవరిని ఎన్నిక చేసుకుంటానో, ఎవరిని ఎన్నిక చేసుకోకుండా వదిలిపెడుతానో అక్కడే నేను ఏర్పరచగలుగుతా. దేవుని యొక్క మాటగా గిద్యోను 10,000 మందికి చెప్పడం జరిగిపోయాది. మీ కంటి కనుచూపు మేరకు కనిపించే నీటి వాగు దగ్గరికి వెళ్ళండి అని. నాయకుని యొక్క మాట తీసుకున్న వీరు వేగవంతంగా వెళ్ళిపోయారు నీటి వాగు దగ్గరికి. వారు వెళ్ళి అక్కడ ఏం చేశారో తెలుసా? అక్కడ కొద్దిమంది వ్యక్తులు కుక్క ఏ విధంగా నీళ్లను గతుకుతుందో ఆ విధంగా నీళ్లను గతుకుచూ తాగుచూ ఉంటున్నారు. గిద్యోను కుక్క గతికినట్లుగా ఎవడు నీళ్లు గతుకుచూ తాగుచున్నాడో నేను వాని ఎన్నిక చేసుకోలేదు, వారి పక్షమున ఉండను, వాని చేత విజయమును నేను ఏమాత్రము ఇవ్వను, వాని పంపేయ్. దేవుని యొక్క మాటగా వారిని పంపివేసేశాడు. రెండవదిగా చూడగలిగితే మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుచు చాలామంది అలాగే మోకాళ్ళ మీద నుంచి కృంగిపోయారు. గిద్యోను ఎవడైతే మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుచు కృంగిపోయాడో వారిని ఏర్పరచుకోలేదు. వారిని పంపేయ్. వారిని పంపేశాడు. ఇక మూడవ గుంపు ఎవడైతే చెయ్యి చాచి చేతితో నీళ్లు తీసుకుని నోటికి అందించుకుని తాగుచూ ఉన్నాడో గిద్యోను, వాడే నాకు కావాలి, లెక్కపెట్టు ఆ సంఖ్యను,
లెక్క పెడితే 300 మంది మాత్రమే. 9700 మంది దేవుడు పంపించేయవేమన్నాడు, వెళ్ళిపోయారు. 32,000 మందిలో దేవుడు ఎన్నిక చేసుకున్నది కేవలం 300 మంది. కుక్క గతికినట్లుగా గతికే వ్యక్తులను ఎందుకు ఏర్పరచుకోలేదు? ఎందుకు వారి పక్షమున దేవుడు ఉండకపోయాడు? ఎందుకు యుద్ధ భూమిలో దేవుడు వారికి విజయమును ఇవ్వలేకపోయాడు? మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు త్రాగుచూ కృంగిపోయిన వ్యక్తులను ఎందుకు ఏర్పరచుకోలేదు? వారి పక్షమున ఎందుకు ఉండలేదు? వారితో ఎందుకు యుద్ధము చేయించలేదు? కేవలం ఎవడైతే చెయ్యి చాచి చేతితో నీళ్లు తీసుకుని నోటికి అందించుకుని తాగగలిగాడో వాడే నాకు కావాలి, వాడే నాకు కావాలి. దేవుడు వారిని ఏర్పరచుకుని వారి పక్షమున ఉంటా, వారితో యుద్ధం చేయిస్తా, శత్రువుకు ఓటమి పాలి కలిగిస్తా, వీరికి విజయము నేను ఇవ్వగలుగుతా. గిద్యోనుతో చెప్పేశాడు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. అయితే ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయం మనమంటూ అర్థం చేసుకోగలిగినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీయులు ఒక ఆత్మ సంబంధులుగా, మిద్యానీయులు ఒక శరీర సంబంధులుగా, వీరి మధ్యన జరుగుచున్నటువంటి యుద్ధ భూమిలో దేవుని ప్రజలు గెలుపు పొందాలి, వారు ఓటమి పాలైపోవాలి. గెలుపు పొందినవాడు తన జీవితాన్ని ప్రకటించుకొని దేవుని మహిమార్థకంగా ఉండాలి. అయితే ఈ భూమి మీద మీరైనా లేక నేనైనా, ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్న క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చే మాట ఏమిటి అంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చూస్తే, యోబు 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏమున్నది అనగా, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చూడండి, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? చాలు. ఈ కాలం ఏ కాలం? ఇది యుద్ధ కాలం. నీవు స్త్రీవైనా, నీవు పురుషుడవైనా, ఈ కాలం ఏ కాలము అనగా యుద్ధ కాలం. ఇది మనము కూడా యుద్ధం చేయాలి. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయటానికి దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు. వారికి విజయాన్ని ఇవ్వటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే ఈ తరములో జీవిస్తున్న మనకు ఈ కాలము ఏ కాలము అనగా ఇది యుద్ధ కాలం. ఇది మనం మరిచిపోకూడదు. ఇశ్రాయేలులైతే శత్రులైన మిద్యానీయులతో యుద్ధం చేస్తున్నారు. మనం ఎవరితో యుద్ధం చేస్తాం? నీకెవరైనా పట్టని గిట్టని వ్యక్తులు శత్రువులుగా ఉంటే వారితో మన యుద్ధమా? కాదు. మనకు లోకములో 3 శత్రులు ఉంటున్నారు. వీటిని ఎవడైతే జయించగలుగుతాడో వాని జీవితమే ఒక జై జీవితం. ఇది మనం మరిచిపోకూడదు. మన శత్రువులు 3 ఏవి అనగా, 1 సాతాను, 2 లోకం, 3 నీ శరీరం. నీ శరీరమే నీ శత్రువు. నీవున్న లోకమే నీ శత్రువు. లోకాధికారైన సాతానుడే నీ శత్రువు. నీ జీవితంలో ఎక్కడ కానీ సాతాను చేతను ఓటమి పాలు కాకూడదు. లోకము చేతని ఓటమి పాలు కాకూడదు. నీ శరీరము ద్వారా ఓటమి పాలు కాకూడదు. ఎప్పుడు కానీ శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనిషి యొక్క శరీరములో పుట్టుకొచ్చేటువంటి ప్రతి ఆశ, ప్రతి కోరికే ఆత్మకు భిన్నమైనటువంటివి. అందుకే శరీరం ఒక శత్రువు కాబట్టి దీన్ని మొట్టమొదటిగా జయించాలి. సాతానుని జయించాలి, లోకాన్ని జయించాలి. ఎవడైతే ఈ 3 కూడా జయించగలుగుతాడో వాడు ఈ భూమి మీద జయ జీవితమును కలిగిన వాడు
ఈ విషయంలో మర్చిపోవద్దు. నీవు జయ జీవితము కలిగిన దానివైతే, నీవు జయ జీవితము కలిగిన వాడవైతే భవిష్యత్తులో దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 మనం చదువుకుందాం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. నాన్న బాబు మీరు రండి, ఇద్దరు. అమ్మ నీ వెనకాల ఉన్నారు చూడతారు, వాళ్ళు పంపించు. రా నాయన ఇద్దరు, నువ్వు రా నాయన బాబు, నువ్వు కూడా రా, ముగ్గురు రండి. నేను 2 కుర్చీలు ఎత్తాడాయి, ఒక కుర్చీ మీద ఒక కుర్చీ పెట్టి ఇక్కడ పెట్టు. దయచేసి ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. వాక్య భాగములో చూస్తే 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు దివిని విడిచాడు, ఆయన భూమికి వచ్చాడు. దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన జయించాడు. సమస్తమును జయించి ఆయన ఈ భూమి మీద ఒక జయ జీవితాన్ని కనుపరచగలిగాడు. యేసుక్రీస్తు ఎక్కడ కానీ భూమి మీద ఉన్నప్పుడు లోకము చేత కానీ, సాతాను చేత కానీ, శరీర విషయంలో కానీ ఎక్కడ కానీ క్రీస్తు ఓటమి పాలు కాలేదు. అన్నిటినీ జయించేశాడు. జయించిన క్రీస్తు దానాయన జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద నేను కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో పాటు నేనేం చేస్తాను? కూర్చుండనిత్తును. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే బాగా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు చెప్పిన మాట చెబుతున్నా, నేను జయించి నా తండ్రి సింహాసనము మీద కూర్చుండి ఉన్న ప్రకారము అని వ్రాయబడి ఉంది. సింహాసనం ఒక్కటే, దీని మీద తండ్రి కూర్చున్నాడు. అయితే క్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చి జయించాడు. జయించి తండ్రి యొక్క సింహాసనము మీద తండ్రితో పాటు కూర్చున్నాడు. ఎడుగుచ్చో పైన కొంతసేపు. ఇప్పుడు మీకు అర్థమయ్యాలి. బైబిల్ ఏమంది తెలుసా? ఇప్పుడు సింహాసనం ఒక్కటే, తండ్రి కూర్చున్నాడు. క్రీస్తు లోకానికి వచ్చి జయించిన నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. నేను కూర్చున్న ప్రకారం ఎవడు ఈ భూమి మీద నాలాగా జయించగలుగుతాడో జయించిన వానిని నాతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చుండనిత్తును. నీ జీవితంలో నీకు జయ జీవితం ఉంటే, నీకు జయ జీవితం ఉంటే జయించిన మిమ్ములను యేసుక్రీస్తు తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించినటువంటి నిన్ను కూడా ఆ విధంగా కూర్చోబెడతాడు. కొద్దిసేపు సింహాసనం ఒక్కటే, తండ్రి క్రీస్తు. జీ జీవితము కలిగిన నిన్ను కూడా క్రీస్తు తనతో పాటు నేనేం చేస్తాడు? కూర్చోబెట్టగలుగుతాడు. సింహాసనం ఒక్కటే, తండ్రి క్రీస్తు జయించిన నీవు, ముగ్గురు కూడా. ఒక్కసారి నీవు ఆలోచించుకో, భవిష్యత్తులో ఎంత ఆశీర్వాదం. కూర్చోనైనా భవిష్యత్తులో ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన దేవుడు నీకు ఇస్తున్నాడు. చరిత్ర ప్రకారంగా చూడగలిగినట్టయితే ఇశ్రాయేలీయులు మిద్యానీయులను గెలవటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు వారిని. ఈరోజు కూడా అమ్మా, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివైతే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులైతే మీ పక్షాన ఉంటాడు, యుద్ధాన్ని చేయిస్తాడు, మీకు విజయాన్ని ఇస్తాడు. జయించిన మీరు, జయించి క్రీస్తు తండ్రితో అలా కూర్చున్నాడో జయించిన మిమ్మును కూడా తండ్రి సింహాసనము మీద
తనతో పాటు కూర్చోబెట్టగలుగుతాడు. ఇది భవిష్యత్తు ఆశీర్వాదం. ఇది ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప ధన్యత. తండ్రి క్రీస్తు నువ్వు కూర్చున్నారంటే అది నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన విషయం అది. అయితే లోకములో ఉన్న నిన్ను దేవుడు ఏర్పరచుకోవాలి. అప్పుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు, విజయం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఏర్పరచుకున్న వారు ఎవరు అంటే, చెయ్యి చాచి చేతితో నీళ్లు తీసి నోటికి అందించుకున్న వారిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఏ కుక్క గతికినట్లు గతికిన వారిని ఎందుకు ఏర్పరచుకోలేదు? మోకాళ్ళ మీద నిలిచి అలా కృంగిపోయిన వారిని ఎందుకు ఏర్పరచుకోలేదు? వారిని ఏర్పరచుకోవడం. అసలుకు వీరెవరు, వారెవరు? చూడండి, మీ ఇంటిలో పెంపుడు కుక్క ఉంటే, లేకపోతే ఇతర కుక్కలు మీరు చూడండి, అవి నీరు తాగేటప్పుడు తమ నోటిలోని నాలుక బయట పెట్టి నాలుకతో నీటిని తీసుకుంటాయి. నాలుకతో నీటిని తీసుకున్న తర్వాత ఎంత నీటిని నాలుకతో తీసుకుంటుందో అంత నీటిని కుక్క తన కడుపుకు పోనివ్వదు. కొంత విడిచేస్తుంది, కొంత మాత్రమే కడుపుకు పోనిస్తుంది. అది కుక్క గతికే జీవితం. అది ఆ మీదట ఎప్పుడైనా నాలుగుతో కుక్క గతికేటప్పుడు నీవు చూడు, కొంత వదులుతుంది, కొంత పోనిస్తుంది. అది కుక్క గతికే జీవితం. అది ఈరోజు అనేక మంది జీవితాలు కుక్క గతికే జీవితం ఉంది కాబట్టే అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకోడు, వారి పక్షమున ఉండడు, వారి చేత యుద్ధమును చేయించడు, వారికి ఎక్కడ కానీ జై జీవితం రాదు. వారి జీవితం అంతా ఓటమి పాలే. ఓటమి పాలైతే పరలోకము లేదు, సింహాసనము లేదు, తండ్రి లేడు, క్రీస్తు లేడు, వారితో కూర్చునేటువంటి ధన్యత నీకు లేదు. ఇంత బ్రతికి ఆ జీవితమే మనకు లేకపోతే మనలను మనము ఎంత మోసపరుచుకుంటున్నామో ఒక్కసారిగా నీవు పరీక్షించుకో. క్రైస్తవ్య జీవితం అనేది ఏదో దరిలో ఉండే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది లోతైన అనుభవం. దైవ వాక్యములో దాగి ఉన్న పరమార్థికమైన సత్యములను పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగానికి అందించేటప్పుడు, దానికి అనుగుణ్యంగా జీవించినప్పుడు, అప్పుడు నీ జీవితం ఒక లోతైన అనుభవంలో సాగిపోతున్నది. అప్పుడు నీ ఒక పరిపూర్ణురాలు కావటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. కుక్క గతికిన జీవితం మీకు అర్థమయ్యాది. కొంత విడుస్తుంది, కొంత పోనిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న నాలుక ఉంటేనే నోట నుండి మాట అనేది వెలువడుతుంది. నాలుక లేకపోతే మన నోట నుండి మాట వెలువడదు. అంటే దాని అర్థం, ఈ నాలుకతో ఏదైతే దేవునికి మనం చెబుతామో ఆ చెప్పేది కొంత చేస్తాం, కొంత విడిచేస్తాం. ఈ జీవితం కలిగిన వాడు కుక్క జీవితం కలిగిన వాడు. కుక్క నాలుకతో నీళ్లు తీసి ఎలా కొంత విడిచి కొంత పోనిస్తూ ఉందో, ఈ నాలుకతో మనుష్యుడు దేవునికి ఏదైతే ప్రమాణమైన, లేకపోతే మొక్కుబడి అయినా, లేకపోతే దేవుని దగ్గర తీర్మానించుకోవడమైనా, దేవుని దగ్గర ఈ నాలుకతో ఏదైతే మాట ఇస్తున్నాడో తానిచ్చినటువంటి మాట కొంత జరిగించి, ఎవడు కొంత జరిగించకుండా ఉండగలుగుతాడో వాడు కుక్క గతికిన జీవితం కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోడు, వాని పక్షమున ఉండడు, వాని దగ్గర దేవుడు పని చేయించడు. వాని జీవితం ఎక్కడ కానీ జై జీవితముగా ఉండదు. ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా, ఎవరి మధ్య అయినా నీ నాలుకతో దేవునికి మాట ఇచ్చిన రోజులు ఉన్నాయా? వాటిని సంపూర్ణంగా జరిగించిన రోజులు ఉన్నాయా? లేక కొంత జరిగించి కొంత జరిగించని పరిస్థితి? మీకు అర్థం అవటానికి చెబుతా. మీకు తెలుసు, అననీయ సప్పీరాలు ఉంటున్నారు, వారికి భూమి ఉంది, దేవునికి మాట ఇచ్చారు. దేవుడా, భూభాగం ఉంది, అమ్మేస్తాం, ఎంతైతే మాకు డబ్బు రూపకంగా చేతికి వస్తుందో మీ సేవార్థమై మీకే దాన్ని ఇచ్చేస్తాం.
దేవునికి నాలుకతో మాట ఇచ్చారు. అమ్మడం జరిగిపోయాది. 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోగాక 50,000 రూపాయలు ఇంట్లో దాచేశారు. 50,000 రూపాయలు అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఇది దేవార్పితముని ఇచ్చేశారు. పేతురు అన్నాడు, అననీయ, నీకున్న ఈ భూభాగం ఇంతకే నీవు అమ్మావా? ఇంతకే అమ్మానండి. చూడు, అబద్ధమాడాడు. ఎందుకు పరిశుద్ధాత్మని మోసపరుస్తున్నా? ప్రాణం అక్కడే విడిచాడు. భర్త ఏ మాట చెప్పాడో భార్య అదే మాట చెప్పింది. నీ భర్తను భూస్థాపన చేసి వచ్చారో వారు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడికే వెళ్ళిపో. ప్రాణం విడిచేశాది. ఏ నాలుకతో ఏది దేవుని దగ్గర చెప్పుకున్నారో, ఎంత అమ్ముడు పోతుందో, ఎంత చేతికొస్తుందో, దేవా అది దేవార్పితం నీకిచ్చేస్తున్నాం. నాలుకతో చెప్పిన మాటకు న్యాయం చేయాలి. వారు చెప్పారు, కొంత జరిగించారు, కొంత జరిగించలేదు. ఇది కుక్కగతికిన జీవితం కాదా? ఇది కుక్కగతికిన జీవితం కాదా? మన పూర్వ దినాల నుంచి ఇప్పటి వరకు కూడా, దేవా నన్ను ఆశీర్వదిస్తే, నాకు మేలు చేస్తే, నాకు ఈ సహాయం చేస్తే, నాకు ఈ స్వస్థత ఇస్తే, నాకు ఈ అద్భుతం చేస్తే, ఈ ఆశ్చర్యకరమైన కార్యం నా జీవితంలో చేస్తే, నా పిల్లల్లో నీవు వారిని పాస్ చేస్తే, వివాహం చేస్తే, వారి గర్భఫలం ఇస్తే, దేవా ఆ మీదట నేను నీకు ఇది చేస్తాను తండ్రి, నేను నీకు ఇది చెల్లిస్తా ప్రభువా. దేవుడు నమ్మకమైన వాడు. నువ్వేది అడగగోరితివో నమ్మకమైన దేవుడు నువ్వు అడిగింది ఇచ్చేస్తాడు. అడిగినది ఇచ్చిన తర్వాత, అడగక మునుపు నీవు పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తావన్నావో అది అనేక మంది వ్యక్తులు చేయలేక కొంత చేసి కొంత చేయకపోవడం వారి జీవితం కుక్కగతికే జీవితం. వారు నాకొద్దు, పంపాయి, వారి పక్షమున ఉండను నేను. వారికి అప్పగించబడే ఏ పనిలో కూడా వారికి న్యాయం చేయను నేను. దేవుడు ఎన్నిక చేసుకోడు. అమ్మా, అయ్యా, ఎప్పుడైనా నీ జీవితంలో, నీ పూర్వ దినముల నుండి ఇప్పటి వరకు కూడా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, ఎప్పుడైనా కానీ, దేవా నీవు నాకు ఈ సహాయం చేస్తే, నేను పొందుకున్న తర్వాత నేను మాట ఇస్తున్నా నా నాలుకతో, అది నేను చేస్తానని ఎప్పుడైనా చెప్పుకొని సహాయాన్ని పొందుకున్న తర్వాత దాంట్లో సంపూర్ణంగా దేవునికి చెప్పింది చేసేసావా? లేక కొంత చేసి నువ్వు కొంత చేయలేని పరిస్థితుల్లో ఉండగలిగావా? అది కుక్కగతిగల జీవితం అనే మాట మరిచిపోవద్దు. ఆ జీవితం మనకు ఉండకూడదు. నువ్వు దైవజనుడవైనా, చివరికి నేనైనా, దైవ సన్నిధిలో కూర్చున్న నీవైనా, వాక్యం ఏం చెబుతుందో ఆ విధంగా బ్రతకడమే రోషం కలిగిన జీవితం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎప్పుడైనా అలాగా మాట ఇచ్చి తప్పిపోయామా? ఆ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. బైబిల్లో ఒక వ్యక్తి మాట ఇచ్చాడు. మాట ఇచ్చి నెరవేర్చని కారణాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది తెలుసా? చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 28వ అధ్యాయం 22 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 28:20 వచనం చదువుకుందాం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు, నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, తినటానికి ఆహారం, ధరించుకొనుటకు వస్త్రములను, ధరించటానికి వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో. ఈ మాట మీరందరూ వినాలి.
నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకోగలిగాడు. ఈ నాలుకతో మాట ఇచ్చేశాడు. ఎక్కడ యాకోబు కనిపిస్తున్నాడు? బేర్షెబా నుండి హారానుకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. సాగే ప్రయాణం ఆగిపోయాది. ఏం కారణం? ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత ప్రయాణం ఆగిపోయాది. అక్కడ తాను దైవ సన్నిధానంలో ఆ రాత్రంతా విరామాన్ని పొందుకొని ఉదయకాల సమయములో దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా, నేను పద్దనరాము వెళ్ళిపోతూ ఉన్నా, ఒంటరిగా వెళుతున్నా. మళ్ళీ నా తిరుగు ప్రయాణం ఎప్పుడో నాకు తెలియదు. నన్ను నీవు క్షేమంగా పెట్టగలిగితే, నీవే నాకు తోడుగా ఉంటే, నీవే నన్ను కాపాడితే, ధరించటానికి వస్త్రమే నాకు ఇస్తే, పోషించబడటానికి ఆహారమే నాకు ఇస్తే, తప్పనిసరిగా నీవు నాకిచ్చేటువంటి రాబడిలో నేను 10వ భాగం ఇదే బేతేలుకు వచ్చి నేను నీకు అర్పించగలుగుతానని తన నాలుకతో దేవునికి మాట ఇచ్చేశాడు. దేవుడు విన్నాడు. యాకోబు వెళ్ళిపోయాడు. పద్దనరాములో తన మామైన లాబాను ఇంట దరిదాపు 20 సంవత్సరములు అక్కడ ఉండగలిగాడు. యాకోబు లేయాను, రాహేలు భార్యలుగా పొందుకున్నాడు. వారి ద్వారా 11 మంది పిల్లలను తాను పొందుకోగలిగాడు. పనిచేసే 2 దాసీలు, ఆస్తి, ఇవన్నీ సమకూర్చుకొని తిరుగు ప్రయాణం పెట్టాడు. 20 సంవత్సరముల క్రితం తాను వస్తూ ఉన్నప్పుడు 20 సంవత్సరముల క్రితం తన నాలుకతో ఏది దేవునికి మాట ఇచ్చాడో అది తప్పనిసరిగా నెరవేర్చాలి. తాను అడిగినట్టుగా క్షేమంగా 20 ఏండ్లు పెట్టాడు. వస్త్రం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, తోడుగున్నాడు, కాపాడాడు, అడిగినవన్నీ దేవుడు చేశాడు. అయితే పద్దనరాము నుండి తిరిగి వచ్చేటప్పుడు బేతేలులో ఏ నాలుకతో ఏ మాట ఇచ్చాడో అది చెల్లించటానికి బేతేలుకు రావాలి. కుటుంబ సమేతంగా వచ్చే యాకోబు బేతేలుకు రాకుండా, నాలుకతో ఇచ్చిన మాట నెరవేర్చకుండా సుక్కోతుకు వెళ్ళిపోయాడు. తప్పు చేసేశాడు యాకోబు. సుక్కోతుకు వెళ్ళిపోయాడు. సుక్కోతుకు వెళ్ళిపోయి అక్కడ తాను కాపురం పెట్టుకున్నాడు. ఆ ప్రాంతం యాకోబుది కాదు. ఆ ప్రజలు యాకోబుకు సంబంధించిన వ్యక్తులు కాదు అసలుకు. కాని ప్రాంతములో కాని ప్రజల మధ్యన కాపురం పెట్టుకోగలిగాడు. తప్పు చేసేశాడు. అక్కడ దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. అక్కడ కాలం గడిచిపోతూ ఉంది. యాకోబు కుమార్తె దీనా, ఆ పట్టణ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవటానికి ఇల్లు వదిలాది. పట్టణ వైపుగా దూసుకుని వెళ్ళాది. వెళ్ళిన వెంటనే అక్కడ హమోరు అన్నవాడే పెద్ద, వాని కొడుకు షెకెమనొకడున్నాడు. వీడు దీనాను చూచాడు. చూచిన వెంటనే ఆమె చేత వీడు ఆకర్షితుడైపోయాడు. ఆమె ప్రమేయము లేకుండానే ఒక వేశ్యకు జరిగినట్లుగా ఆమె యొక్క పవిత్రమైన శీలాన్ని వాని ప్రమేయముతోనే పాడు చేసి ఇశ్రాయేలులకు అవమానము కలిగేటువంటి కార్యాన్ని వాడు చేసేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దీనాకు జరిగిన కార్యం ఆ మీదట తండ్రి అనే యాకోబుకు తెలిసిన తర్వాత అప్పటికే వృద్ధాప్యములు ఉన్న యాకోబు కృంగిపోయాడు, నలిగిపోయాడు. నా కుమార్తెకు దీనాకు హమోరు కుమారుడైన షెకెం నా బిడ్డను చెడిసేశాడే. ఆ తండ్రికి ఎంత వేదనో వర్ణించటానికి వీలు కాదు అది. అప్పటికే యాకోబు కుమారులు పచ్చిక బయళ్లలో పశువులను మేపుకుంటూ ఉన్నారు.
తమ సోదరికి జరిగిన విషయం వారికి తెలిసిపోయాది. వారు కృంగిపోయారు. ఆ మీదట జరిగిన విషయం ఏంటి తెలుసా? ఈ హమోరు కుమారుడైన షెకెం ఆమె మీద వానికున్న వ్యామోహాన్ని వాడు వదిలిపెట్టలేక పెంచుకుంటూ వచ్చి తన తండ్రికి చెప్పాడు, ఆమె నాకు పెళ్లి భార్య కావాలి, ఆమె ద్వారా ఒక కుటుంబ వ్యవస్థ నేను కట్టుకోగలుగుతా. తన తండ్రికి తన ఉద్దేశాన్ని చెప్పినప్పుడు హమోరు తన కుమారుడు షెకెం గ్రామములోని వ్యక్తులు నెమ్మదిగా యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు కుమారులు కూడా ఉండగలిగారు. ఈ ప్రాంతం మీది కాదు, ఈ ప్రజలు మీరు కాదు, అయినా మేము మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తాం, మీరు ప్రసిద్ధి నొందండి ఇక్కడ. అయితే ఒక్కటి, నా కుమారుడు షెకెం నీ కుమార్తె దీనాను వివాహం ఆడటానికి ఇష్టపడుచున్నాడు. మీ అమ్మాయిని మాకు ఇవ్వగలిగితే తప్పనిసరిగా నా కుమారుడు వివాహం ఆడుతాడు. ఎప్పుడైతే హమోరు షెకెము విషయమై మాట్లాడడం జరిగిపోయాదో వెంటనే యాకోబు యొక్క కుమారులు చాలా తెలివిగా మాట్లాడారు. మంచిదే, మాకంటూ ఒక క్రమం ఉంది. అది ఏమిటి అంటే, సుక్కోతు యొక్క ప్రాంతములో మగవారు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా సున్నతి చేయించుకోవాలి. ఇది మా యొక్క ఆచారం. ఇది అప్పుడే మా బిడ్డను మీకు ఇవ్వటానికి, మీరు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అని ఈ మాటలు చెప్పినప్పుడు దీనా మీద వారికి ఉన్న ప్రేమ కొలది వారు ఏం చేశారు అంటే, వారు ఏది చెప్పినా చేయటానికి వారు సిద్ధమైపోయారు. తప్పనిసరిగా మేము సున్నతి చేయించుకుంటాం. సుక్కోతు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగవాడు కూడా సున్నతి చేయించుకున్నారు. సున్నతి చేయించుకున్న తర్వాత ఆ సున్నతి వలన వారు బాధపడుచు ఉన్న సందర్భములో యాకోబు యొక్క కుమారులలో ఇద్దరు, షిమ్యోను, లేవి, వరలో ఖడ్గములు ధరించుకుని సున్నతి చేత బాధపడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని చంపేశారు. సుక్కోతు ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని చంపేశారు. వెంటనే యాకోబుకు తెలిసి వచ్చింది, నా కుమారుడు షిమ్యోను, లేవి సుక్కోతులో ఉన్న మగవారందరిని కూడా చంపేసి నా బిడ్డలు నరహంతకులైపోయారా? నా కుమార్తె దీనాకు వేశ్యకు జరిగినట్లు జరిగిపోయాదే. నా కుమారులు మనుష్యులను చంపి నరహంతకులైపోయారే. దీనా విషయములని కుప్పకూలిపోయిన యాకోబు తన కుమారులు మనుష్యులను చంపి నరహంతకులైపోయారని ఇంకా తన భూమి మట్టం వరకు కూడా అలాగ కృంగిపోయాడు. ఎంత వేదన, ఎంత బాధ! ఇంత పరిస్థితి యాకోబు కుటుంబంలో జరగటానికి కారణం ఏమిటి? 20 సంవత్సరముల క్రితం బేతేలు దగ్గర తన నాలుకతో దేవుని దగ్గర చెప్పుకున్నది ఏమిటి అంటే, క్షేమంగా ఉంచితే, కాపాడితే, తోడుగా ఉంటే, వస్త్రం ఇస్తే, ఆహారం ఇస్తే, నా తిరుగు ప్రయాణములు ఇదే స్థలానికి వచ్చి నా నాలుకతో ఏది చెప్పగలిగానో దాన్ని నేను పూర్తిగా ఇక్కడ చెల్లించగలుగుతానని చెప్పిన యాకోబు ఆ మాటను తప్పిపోయాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టి తన కుమార్తె ఏమైపోయాది? నాలుకతో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చని కారణాన్ని బట్టి ఏమయ్యాది యాకోబు కుటుంబం? జీవితంలో ఎప్పుడైనా ఎన్నడైనా దేవుని సహాయం కావాలని మోకాళ్ళు నేల మీద వేసిని అడిగినప్పుడు నమ్మకమైన దేవుడు నీకు ఇవ్వలేదా? పొందలేదా నీవు? దేవుని సహాయం, ఆశీర్వాదం, మేలు పొందుకున్న తర్వాత, పొందటానికి ముందు ఈ నాలుగుతో ఏ మాట అయితే ఇవ్వగలిగితేవో పొందుకున్న తర్వాత ఆ మాట కొంత జరిగించి, కొంత జరిగించకుండా, లేక పూర్తిగా జరిగించకుండానే ఉండిపోయావా? కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. బైబిల్ చెబుతూ ఉంది, దేవుడు వారిని ఏర్పరచుకోడు, వారి పక్షమున ఉండడు, వారితో దేవుడు యుద్ధం చేయనివ్వడు, వారికి విజయం రాదు. తండ్రి సింహాసనం మీద ఉన్న క్రీస్తుతో కూర్చోలేరు. ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత దుర్భర పరిస్థితి! జీవితం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబు యొక్క జీవితంలో కుమారులు నరహంతకులు, వేశ్యకు జరిగినట్లు దీనాకు జరిగిపోయాది. ఆలోచనలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు యాకోబుతో. ఆదికాండం 35వ అధ్యాయం
ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళిపో. చాలు. యాకోబు లే, నీవు లేచి బేతేలుకు వెళ్ళిపో. 20 సంవత్సరాల క్రితం నీవేదైతే నీ నాలుగుతో మాట ఇచ్చావో దాన్ని జరిగించు. లే. దేవుడు చెప్పిన వెంటనే తడువు చేయలేదు. వెళ్ళి తన నాలుకతో దేవునికిచ్చిన మాట ఆ మీదట తాను నెరవేర్చగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు మాట ఇచ్చి కొంత జరిగించి కొంత జరిగించక, లేక ఇచ్చిన మాటే జరిగించకుండా ఉన్నావా? నీది కుక్క గతికిన జీవితం. ఈ కుక్క గతికిన జీవితం దేవుడు ఏమాత్రం కూడా ఎన్నిక చేసుకోడు. ఇది జీవితంలో మరిచిపోవద్దు. చెప్పబడే ఈ మాట ఏదో ఆషామాషాగా తీసుకొని అలా వెళ్ళిపోవద్దు. చెప్పబడిన మాటను బట్టి తప్పనేదే తెలిసి వస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఒక సరైన వాక్యపు యొక్క క్రమములోనికి రావడం ఎంతైనా జీవితానికి మంచిది. బైబిల్ గ్రంథంలో మనకు 3 ప్రమాణాలు మనకుంటున్నాయి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? బైబిల్లో 3 ప్రమాణాలు. మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. మనిషి దేవునికి ప్రమాణం చేస్తాడు, నెరవేర్చాడు. ఒక మనిషికి మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుడే మనిషికి మాట ఇస్తే నెరవేరుస్తాడు. అయితే మనిషి దేవునికి మాట ఇస్తే నెరవేర్చాడు. అందుకే బైబిల్ పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవని పరమగీతం 7 ప్రారంభ వచనములు మనకు కనిపిస్తున్నది. ఇందులో ధ్యానించవలసిన ఒకే ఒక మాట, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. అసలుకి ఏమిటి ఊరువులు? ఊరువులు మానవుని యొక్క శరీరములో అమర్చబడిన ప్రతి ఒక్క అవయవానికి కూడా ఒక్కొక్క పేరు పెట్టబడి ఉన్నది. దయచేసి మనం అర్థం చేసుకోవలసిన విషయం, పరమగీతం 7లో నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. నేను మళ్ళీ చెబుతా, మానవుని యొక్క శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క అవయవానికి పెట్టబడినటువంటి పేరులో ఉన్న పరమార్థికమైన అర్థం తెలుసుకోగలిగితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి ఎంతైనా కూడా అది తోడ్పడగలుగుతుంది. ఈ వెంట్రుకలకు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, ఈ శిరస్సుకు కర్మేలు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు ధమస్కు, ఈ పెదవులకు పద్మములు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్ప స్థానములు, ఈ గొంతుకు చూడగలిగితే పద్మాలంకృత గోధుమ రాశి, ఈ యొక్క మెడభాగాన్ని చూడగలిగితే కంధరం, ఈ చేతులు చూడగలిగితే రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగాన్ని చూడగలిగితే నాభిదేశం, ఈ తొడ భాగాన్ని చూడగలిగితే ఊరువులు, ఈ కాళ్ళను చూడగలిగితే చలువరాతి స్తంభములు. మానవ శరీరములు అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క పేరులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోగలిగితే నీ భక్తి అంతకంతకు వృద్ధిలోనికి వెళ్ళిపోగలుగుతుంది. అయితే పరమగీతములో చెప్పబడినట్లుగా నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. ఊరువులు అనగా తొడలు అని అర్థం. కూర్చో. ఊరువులు అనగా తొడలు. అసలుకు పరిశుద్ధ గ్రంథంలో ఈ తొడ అనేది నమ్మకత్వం, ప్రమాణానికి సూచనగా కనిపిస్తున్నది. అబ్రహాము కనానులో ఉంటున్నాడు. తన ఇంటి పెద్ద దాసుని పిలిపించాడు. ఆ దాసుడు వచ్చి, నా యజమానుడు అబ్రహామా,
ఎందుకు నువ్వు నన్ను రమ్మని చెప్పగలిగావు? వెంటనే అబ్రహాం, ఏది నీ కుడి చెయ్యి ఇలా ఇచ్చిన వెంటనే ఆ దాసుని కుడి చేతిని తీసి అబ్రహాము తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? నా కుమారుడు ఇస్సాకుకు ఈ కనానులో నేను ఎవరిని కూడా తీసుకుని పెళ్లి చెయ్యను. నా బంధువర్గం మెసొపొతేమియాలో ఉంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి నా కుమారునికి నా బంధువర్గములో ఒక ఆమెను తీసుకుని రావాలి అని అబ్రహాము ఆ ఎలియాజరు యొక్క కుడి చేతి తీసి తన తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయించగలిగాడు. ప్రమాణం చేశాడు. వెళ్ళిపోయాడు ఎలియాజరు. మెసొపొతేమియాకు వెళ్ళి అక్కడ బెతూయేలు కుమార్తె అయినటువంటి రిఫ్కాను తీసుకొని అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషికి ఇచ్చిన మాట నెరవేర్చేశాడు. ఇది మీకు అర్థమయ్యాది. అయితే దేవుడు మనిషికి మాట ఇస్తాడు, దేవుడు కూడా నెరవేర్చగలుగుతాడు. ఆ రోజుల్లో ఐగుప్తి దేశములో యాకోబు ఉన్నాడు, కుమారుడు యోసేపు ఉన్నాడు. ఒకరోజు యాకోబు యోసేపును పిలిపించాడు. నా తండ్రి అయిన యాకోబు, నన్ను నీవు పిలిపించటానికి కారణమేమిటి? యోసేపు, ఏది నీ కుడి చెయ్యిలా యోసేపు యొక్క కుడి చేతిని ఎప్పుడైతే యాకోబు చేతికి ఇవ్వగలిగాడో ఆ యొక్క యాకోబు యోసేపు యొక్క కుడి చేతిని తీసి యాకోబు తన తొడ కింద పెట్టి యోసేపు చేత ప్రమాణాన్ని చేయిస్తున్నాడు. ఏమని తెలుసా? యోసేపు, నేను మరణించిన తర్వాత నన్ను ఐగుప్తిలో పాతిపెట్టవద్దు, నా పితరులు ఉన్న స్థలంలో పాతిపెట్టాలి అని బ్రతికిన కాలములోనే తండ్రి కుమారుని చేత ప్రమాణాన్ని చేయించగలిగాడు. యోసేపు మాట ఇచ్చాడు. చనిపోయాడు యాకోబు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో, నా తండ్రి బ్రతికి ఉన్న కాలములో నా తండ్రికి నేను మాట ఇచ్చా, ప్రమాణం చేశాను, చనిపోతే ఇక్కడ పాతిపెట్టవద్దు తన పితరుల దగ్గరికి అని అనుమతిని తీసుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చేశాడు. మనిషికి మాట ఇస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఇది చక్కగానే ఉంది. అయితే దేవుడు కూడా మనిషికి ఏం చేస్తున్నాడంటే మాట ఇచ్చాడు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా తన చెయ్యిని మానవుని తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేసే మాట ఇచ్చిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఉంది. అది ఎబ్బేకు రేవు. ఒంటరిగా యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఏమడిగాడు? దేవా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవుడు అన్నాడు, యాకోబు నిన్ను ఆశీర్వదిస్తా, అయితే నేను ఇవ్వబోయే ఆశీర్వాదానికి నీ పాపమే ఒక అడ్డుగా ఉంది, నీ పేరు మాత్రం నాకు చెప్పు చాలు. దేవుడు యాకోబును పేరు అడిగాడు, యాకోబు దేవుణ్ణి ఆశీర్వాదం అడిగాడు. ఇద్దరూ మొండివాళ్లే. నన్ను ఆశీర్వదించు అంటున్నాడు, ఇవ్వాల ఆశీర్వాదం. దేవుడు కూడా మొండిగా ఉన్నాడు. నీ పేరేమో చెప్పుని యాకోబుని అడిగాడు, ఇతడు మొండిగానే ఉంటున్నాడు, చెప్పలేదు. అడిగింది దేవుడు ఇవ్వలేదు, పేరు అడిగితే తాను చెప్పనూ లేదు. రాత్రంతా పోరాటమైన తర్వాత ఇంకా యాకోబు అడిగిన పేరు చెప్పలేదు అని ఒక్కసారిగా దేవుడు తన కుడి చేతి తీసి యాకోబు యొక్క తొడ గూటి మీద కొట్టగలిగాడు. ఎప్పుడైతే తన చేతితో తొడ గూటి మీద కొట్టడం జరిగిపోయాదో కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. రెండు జరిగిపోయే ఒకే స్థలములో. కొట్టిన వెంటనే నా పేరు యాకోబు, యాకోబు అనగా మోసగాడు అని. తండ్రిని మోసం, అన్నను మోసం చేశాడు. తన పాపమే తాను అడిగే ఆశీర్వాదానికి అడ్డు చేశాది. అందుకే నీ పాపపు పేరేమి, అది చెప్పవయ్యా, నేను ఆశీర్వదిస్తాను. చెప్పలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవా దీవించు, ఆశీర్వదించు, మేళ్ళు దయచని అడుగుతారు. అయితే రావు ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా కారణం ఎక్కడో వారు అడిగేటువంటి ఆశీర్వాదానికి వారి పాపమే వారికి అడ్డు చేస్తూ ఉంటున్నది. యాకోబుని ఎంతగా అడిగినా చెప్పలేదని దేవుడు తన చేతితో తొడ గూటిని కొట్టిన వెంటనే విరిగిపోయాది. కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు.
వెంటనే యాకోబు నేను మోసగాడు చెప్పేశాడు. ఆ తర్వాత దేవుడు చేయి పెట్టి ప్రమాణం చేశాడు, ఆశీర్వదించేశాడు. దేవుడు మనిషికి మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. మనిషికి మాట ఇచ్చాడు, నెరవేర్చేశాడు. సేవకులుగా, భక్తి కలిగిన వ్యక్తులుగా మన జీవితంలో దేవునికి మాట ఇచ్చినప్పుడు మన నాలుకతో మనము నెరవేర్చామా? మనుష్యుడు అక్కడే తప్పు చేస్తున్నాడు. దేవునికి ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఎన్నోసార్లు ఇచ్చావు. జరిగించావా? జరిగించకుండా వదిలేసావా? లేక కొంత జరిగించి కొంత జరిగించలేకపోయావా? కుక్క గతికని జీవితం ఆ జీవితం. ఆశీర్వాదం ఉండదు, దేవుని దీవెన ఉండదు. నువ్వు అర్థం చేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలుగా మనం గ్రహించవలసిన విషయం, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం మనము గ్రహించవలసిన ఒక విషయం ఏంటి తెలుసా? నీ పూర్వ దినముల నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని నీ వినగలిగావు. వాక్యాన్ని వినేటప్పుడు మన బలహీనతలు వాక్యం ఎత్తి చూపించినప్పుడు, దేవా నేను పాపం చేశా, ఈరోజు నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నా, నేను దాన్ని విడిచేస్తాను, ఇంకెప్పుడు చేయను తండ్రి, నువ్వు మొక్కుకున్నావు. దేవుడు క్షమించేశాడు. నీ ప్రార్థన విని ఏ పొరపాటు ఒప్పుకొని క్షమాపణ కోరితివో దాన్ని దేవుడు క్షమించిన తర్వాత క్షమించిన పొరపాటు మళ్ళీ జీవితంలో చేయకూడదు. కొంతకాలం బాగుంటాం, మళ్ళీ అదే పొరపాటు మనం చేసేస్తూ ఉంటాం. అదే పొరపాటు. గమనించవలసిన విషయం, ఒక వ్యక్తిలో 2 బలహీనతలు, భార్య పిల్లలు ఉన్నారు. మరో పరస్త్రీతో వ్యభిచారం చేస్తున్నాడు, తాగుడుకు అలవాటు పడ్డాడు. దైవవాక్యాన్ని విన్నాడు, వాక్యం అతనిలో శక్తివంతంగా పనిచేసింది. నీ పాపం ఒక రోజున ఏం చేస్తుంది తెలుసా? పాపానికి 3 గుణాలు ఉన్నాయి. పాపానికి ఉండే 3 గుణాలు ఏంటి తెలుసా? పాపం ఉండే గుణం ఆలోచించగలిగితే పాపం మనిషిని తరుముతుంది, 2 పట్టుకుంటుంది, 3 చంపేస్తుంది. పాపానికి పరిగెత్తే గుణం ఉంది, పట్టుకునే గుణం ఉంది, చంపే గుణం ఉంటున్నది. ఇటువంటి మాటలు విన్న తర్వాత నా పాప ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందా అని దేవుని దగ్గర మాట ఇచ్చి ఒప్పుకున్నాడు. పరిస్థితితో ఉన్న సంబంధం వదిలేశాడు. భార్య బిడ్డలతో చక్కగున్నారు. భార్యను అడిగినప్పుడయ్యా అక్రమ సంబంధాన్ని వదిలేశాడు, కానీ తాగుడు వదిలిపెట్టలేదు. ఆ వ్యక్తికి ప్రశ్న వేస్తే, అయ్యా 2 వదిలేద్దాం అనుకున్నాను, కొంతకాలం బాగున్నా, 1 పూర్తిగా వదిలేసా, ఇంకొకటి మాత్రం అలాగే ఉందండి. ఇది కుక్క గతికని జీవితం కాదా? దేవునికి మాట ఇచ్చాడు నాలుగుతో, వ్యభిచారం వదిలేస్తా, త్రాగుడు వదిలేస్తా. 1 వదిలాడు, 1 వదలలేదు. ఇది కుక్క జీవితం. నీ నాలుగుతో దేవుని దగ్గర నువ్వు ఏది ఒప్పుకుంటున్నావో చెప్పుకుంటున్నావో దానికి పూర్తిగా న్యాయం చేయగలిగితేనే దేవుడు నీ ఎన్నిక చేసుకోగలుగుతాడు. నీ నాలుగుతో ఏదైతే దేవుని దగ్గర చెప్పగలిగితేవో దానిలో కొంత నువ్వు చేసి కొంత నువ్వు చేయకపోయిన వ్యక్తివైతే నువ్వు కుక్క గతికని జీవితమే. ఇది ఒక జీవితమేనా? ఇది జీవితం కాదు, జీవితం కాదు. దేవుని సన్నిధానంలో కూర్చొని నీవు భయం కలిగి జీవించడం ఎంతైనా మంచిది. చూడు, 2 సంవత్సరాల్లో నీళ్ళలో ఉండే చేప బయట వేస్తే ఎంత అల్లాడిపోతుంది అది. ఈ 2 సంవత్సరాలు ఇల్లు వదిలి బయట రాకుండా తలుపులు వేసి ఇంటిలో ఉన్నటువంటి కిటికీలు వేసి వెలుపట రాకుండా ఉండిపోయావు. ఎంత భయం నీకు! బయట వెళ్ళితే ఎక్కడ వైరస్ పట్టుకుని నన్ను చంపేస్తుందో మరణ భయం. వైరస్ చంపేస్తుంది. అయితే వైరస్ కంటే ఘోరమైంది మనము చేసే పాపం. అది చంపేస్తుంది మనలను. పాపం వల్ల వచ్చే జీతం మరణం. వాక్యానికి, మనసాక్షికి, దేవునికి విరుద్ధంగా ఎవడు ఏ పాపం చేసినా వాని మీద మరణం పరిపాలిస్తుందన్నమాట మరిచిపోవద్దు.
వాని మీద మరణం పరిపాలిస్తూ ఉంటున్నది. ఏదో ఒక రోజు అది పట్టుకొని చంపేస్తుంది. దానికి భయపడవా? దానికి దిగులు చెందవా? దాన్ని పరిత్యజించవా? ఆలోచించు. భయం కలిగి బ్రతుకుదాం. 2 సంవత్సరములు ఈ వైరస్ వలన ఎంతమంది కాల గర్భములో కలిసిపోయారు, ఎంతమంది కలిసిపోయారు. పాప ఫలితం ఏదో ఒక రోజున అదే పరిస్థితికి మళ్ళీ తీసుకు వెళ్ళిపోతుందనే మాట మరిచిపోవద్దు. నేను బహిరంగంగా తప్పు చేసిన, రహస్యంగా తప్పు చేసిన, నా దేవుడేమి నన్నేమి అనలేదు. నేను చేసేది నా దేవుని కరెక్ట్గానే ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. పిచ్చోడు, వెర్రివాడు వీడు. ఎందుకు తెలుసా దేవుడు ఊరుకున్నాడు? వీడు ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మారటానికి సమయం ఇస్తున్నాడే. కానీ నువ్వు పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే గాన దేవుడు ఇంత ఘోరమైన తప్పులు చేసిన నా దేవుడి కృప నా మీద ఉన్నది, అనే ప్రేమ నా మీద ఉంది కాబట్టి వెంటనే దేవుడు నా విషయంలో ఏ నిర్ణయము తీసుకోవడానికి కృప నా మీద ఉంది అని నన్ను క్షమించేస్తూ ఉంటాను. నేను తప్పు చేస్తా, మోకాళ్ళు వేస్తా, క్షమించంటాను. మళ్ళీ తప్పు చేస్తాను, మళ్ళీ క్షమ అడుగుతాను, దేవుడు క్షమించేస్తాడు. ఇది కృపాకాలం అండి. బుద్ధి లేని వ్యక్తులు వీళ్ళు, బుద్ధి లేని వ్యక్తులు వీరు. దేవుని మనిషికి తెలియలేదు. ఎంత తప్పు చేసిన సమయం ఇస్తున్నాడు అంటే మార్పు కోసం ఇస్తున్నాడు. దేవుడు నిర్ణయించిన కాలంలో మనుషుడు మారితేనే సరే, మారకపోతే కాల గర్భములో వాడు కలిసిపోతాడు. కలిసిపోయిన తర్వాత వాని పాదాల కింద పాతాళం ఉంది, అక్కడ ఆరని అగ్ని ఉంది, అక్కడ వాని చావని ఆత్మ నిత్యము కాలిపోతూ ఉంటుంది. భయంకరమైన దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు రాగలుగుతాయి. దయచేసి మళ్ళీ నేను చెబుతా, ఇది జీవితం కాదు. ఇది ప్రతి స్థలములో నేను చెబుతా, ఇది జీవితం కాదు. బ్రతికితే 70, బలముంటే 80. ఆ తర్వాత ఎవడైనా ఈ బాహ్య ప్రపంచములో వాని యొక్క ప్రాణాన్ని గట్టిగా పట్టుకొని నిలుపుకోగలడా? లే. మనిషిలో ఉన్న ఈ ప్రాణాన్ని మరణము తన్నుకొని వెళ్ళిపోతుంది. మరణానికి దయ, కనికరం, ప్రేమ మరణానికి లే. ధనవంతుడైనా దరిద్రుడైనా, విద్యావంతుడైనా విద్యావిహీనుడైనా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా, వాడు ఎవడైనా సరే మరణం వారి ప్రాణము తన్నుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఇది జీవితం కాదని నేను చెబుతా. ఇంకొకటి ఏంటి తెలుసా? మరణమే మన అంతం కాదు. మరణం మన అంతం కాదు. మరణము తర్వాత వచ్చేదే అసలైన సిసలైన జీవితం. అదే అసలైన జీవితం. ఎందుకు తెలుసా? ఈ ప్రాణానికి, ఈ జీవం మరణము తన్నుకొని వెళ్ళిపోతుంది. యోగ్యురాలవై, యోగ్యుడవై తనువు చాలిస్తే పరలోకానికి వెళ్ళితే మరణము లేని నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. అది అసలైన సిసలైన జీవితం. ఆ నిత్య జీవానికి మరణము లేదు. దేవునితో నీవు, నీ దేవుడి నీతో కలిసి యుగ యుగాలు కూడా పరమందు జీవించడం, అది భవిష్యత్తు ఆశీర్వాదం. ఎప్పుడైనా ఎన్నడైనా నా భార్యకు అది కావాలి, నా భర్తకు అది కావాలి, నా గర్భాన పుట్టిన నా కుమార్తెలకు, నా కుమారులకు అది కావాలని ఎప్పుడైనా యోచించావా, ఆలోచించావా? దీని విషయమై దేవుని దగ్గర విచారణ చేసావా? లేక నీ కుటుంబ వ్యవస్థలో బాధ్యత కలిగి నీ చేతి క్రింద ఉన్నటువంటి నీ భార్య పిల్లను ఒక సరైనటువంటి దైవ క్రమములో మనము జీవించగలిగినట్లయితే తనువు చాలించిన తర్వాత పరలోక రాజ్యములో అసలైన జీవితం ఒకటి ఇస్తాడు. అదే నిత్య జీవం. దానికి మరణము లేదు, ఆకలి లేదు, దాహము లేదు, వ్యాధి లేదు, రోగం ఏది కానీ లేనే లేదు అక్కడ, చీకు చింత. అటువంటిది దేవుడు మనకు సిద్ధం చేశాడని ఎప్పుడైనా ఎన్నడైనా కుటుంబ వ్యవస్థలో కూర్చుని నీ భార్య కొలిక, నీ భర్తకు, నీ పిల్లలకు బోధించిన పరిస్థితులు ఉన్నాయా? బ్రతికినంత కాలం రాత్రి పగలు కష్టపడ్డమే, సంపాదనే. వారు పైకి వచ్చారు, నేను ఎందుకు రాకూడదని వారికంటే పైకి రావడమే మంచిదే, వద్దని నేను చెప్పలేదు. ధనములో కానీ, విద్యలో కానీ, ఆస్తిలో కానీ, ప్రతి దానిలో కూడా మనం ఒకరికంటే ఒకరు పోటీ చేసి పైకి వచ్చేస్తూ ఉంటాం. బ్రతికినంత వరకు అన్నీ నీవే. చచ్చిపోతే ఏది నీది కాదు. ఏది నీది కాదో దానికోసం ఎందుకు నీకు ఈ ఆరాటం, ఈ పోరాటం ఎందుకు నీ అంటున్నా? బ్రతికావా? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పొలం, నా ఆస్తి, నా గృహం చచ్చిపోతే ఏది నీది కాదు. వీటి విషయంలో నువ్వు ఎంత ప్రయాస తీసుకొని అన్నిటినీ కూడా నువ్వు సమకూర్చుకోగలిగితేవో
అదే రీతిగా ఎప్పుడైనా పరలోకములో పౌరసత్వం సంపాదించుకోవాలి. పరలోకములో నాకు స్వాస్థ్యమై ఉన్న నా దేవుని సంపాదించుకోవాలి. మరణము లేని నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నేను ఎటువంటి జీవితం జీవించగలిగితే అది నాకు లభ్యమవుతుంది అనేది ఎప్పుడైనా యోచించావా, ఆలోచించావా, దీని గురించి చర్చించావా? లే లే నామకాత క్రైస్తవురాలుగా, నామకాత క్రైస్తవుడుగా బ్రతకవద్దు. క్రైస్తవ జీవితం ఆచారాలతో పరిగెత్తేది కాదు, పెట్టుకున్న సంప్రదాయాలతో పరిగెత్తేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆత్మ సంబంధమైనది. జీవితాన్ని ఆత్మీయంగా ప్రారంభించు, కొనసాగించు, దానితో ముగించు. అది జీవితం అంటే. ఆత్మీయత లేదు ఈరోజు. అందుకే క్రైస్తవ సమాజములో ఆచారము సాధ్యమే, ఆచరణ అసాధ్యమే. క్రైస్తవ జీవితానికి ఈరోజు ఆచారము సాధ్యమే, ఆచరణ అసాధ్యం. ఆ విధమైన బ్రతుకుచుంది క్రైస్తవ సమాజం. ఎటుపోతుందో ఎవనికి తెలియలేదది. ఎవని పరిస్థితి ఎలాగైనా ఉండని ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో ఏ వాక్యం చేత బోధింపబడుచున్నావో దానికి సరిపోయిన జీవితం నీకుందా? ఆలోచించు. బోధించే నేనైనా, బోధ వినే నీవైనా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేటువంటి వాక్యానికి సమమైన రీతిగా బ్రతుకుందా? ఆలోచించు, ఆలోచించు. కుక్క గతిగని జీవితం దయచేసి వద్దు. ఎన్నోసార్లు ఒప్పుకున్నావు నీ పాపాలు, మంచిగానే బతికావు, మళ్ళీ అదే చేశావు. కొంత విడిచావు, కొంత మాత్రం చేస్తూనే ఉన్నావు. కుక్క జీవితం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? యుద్ధకాలము కాదా? ఇది మనకు యుద్ధకాలం. శత్రువైన లోకం, శరీరం, సాతానుని నీవు గెలవాలి అంటే కుక్క జీవితం వద్దు. బైబిల్ చెబుతూ ఉంది. రెండవది, గిద్యోను ఎవడు మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుతూ కృంగిపోయాడు, పంపే వాణ్ణి కూడా నేను ఏర్పరచుకోలేదు. పంపేసేవాణ్ణి పంపేశాడు. అసలుకు వీరెవరు వీరు? అమ్మా, అయ్యా, నీ ఇంటిలో కానీ నీ గుడిలో కానీ ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన నీకు వచ్చిన వెంటనే నీవేం చేస్తావు? నీ ఇంటిలో కానీ నీ గుడిలో కానీ ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చిన వెంటనే నువ్వు చేసే మొదటి పని ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకోనన్న వెంటనే నీ మోకాళ్ళు వేసేస్తావు. నీ మోకాళ్ళు వేస్తావు, ప్రార్థన చేస్తావు. ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ వస్తే నీ మోకాళ్ళు జ్ఞాపకానికి వస్తాయి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు. మోకాళ్ళ మీద నిలిచి తాగుతూ కృంగిపోయిన వారు, పడిపోయిన వారు అంటే ప్రార్థన జీవితములో కృంగిపోయిన వారు, ప్రార్థన జీవితము లేనివారు, వారిని సూచించుచూ ఉంటున్నది ఈ యొక్క మోకాళ్ళ మీద నిలిచి కృంగిపోయిన జీవితం. నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉందా? నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉందా? ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థనలో కృంగిపోయావా? ఒకవేళ నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు నిన్ను ఏర్పరచుకోడు, నీ పక్షమున ఉండడు. నీ శత్రువైన లోకం, శరీరం, సాతానుడితో ఏమాత్రము నీ విజయం సాధించలేవు. జీవితం లేకపోతే తండ్రి సింహాసనం మీద ఏ క్రీస్తు కూర్చున్నాడో ఆ క్రీస్తుతో కూడా నీవు కూర్చోలేవు. ఎంత నష్టం కదా నీ జీవితానికి. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు మనకిచ్చింది 24 గంటలు. 24 గంటలు ఏకధాటిగా 1 గంట సేపు నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నావు ప్రార్థన? 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేయలేదు అంటే
అలాంటి వారి దరిద్రపు జీవితం ఇంకెవరికి ఉండదు, ఎవరికి ఉండదు. ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, 3 ముక్కలు చేస్తారు ప్రార్థన భోజనానికి. పండుకుంటే ఇంకా వేరే మాట నోట రాదు. చెడ్డ కళ రాకూడదు, దొంగలు పడకూడదు, మంచి నిద్ర రావాలి. ఈ దరిద్రం ఇటువంటివి వస్తాయి మనకు. ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఏమీ అపాయం జరగకూడదు, వెళ్ళితిమా మళ్ళీ క్షేమంగా వచ్చేసేయాలి, ఈ ముక్క ప్రార్థన. రోగం వచ్చినా, ఏ అవసరత కావాలన్నా ఇవే. జీవితం అంతా నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఎప్పుడు ఆశీర్వదించు, దీవించు, ఇది చెయ్యి, అది చెయ్యి. ఎప్పుడైనా నీ జీవితంలో నీ ప్రక్కింటి వాడు తాగుబోతాయి, నీ ప్రక్కింటి ఇంటిలో ఉన్నటువంటి వాడు వాడు దొంగ అయి, నీ ప్రక్కింటి వాడు చెడిపోయిన వాడై ఉన్నప్పుడు నీ ఇంటిలో చేసే ప్రార్థన నీ ఇంటి గోడ దాటి ఆ చెడిపోయిన వ్యక్తుల విషయం ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు చేసే ప్రార్థన స్వార్థ ప్రార్థన. స్వార్థ ప్రార్థన. ఎవరికి కావాలి ఆ స్వార్థ ప్రార్థన? ఎవరికి కావాలి స్వార్థ ప్రార్థన? భూమి మీద మనము జీవించినంత కాలం ఎవరైతే మన కళ్ళ ఎదుట పాపం చేసి ఆత్మీయతలో నశించిపోయారో వారి రక్షణార్థమై ఎప్పుడైనా వారి పక్షమున ఉండి మనం ప్రార్థన చేశామా? దేవునికి మొరపెట్టామా? ఒకసారి నువ్వు ఆలోచించు. పైన తండ్రి ఉన్నాడు, కింద పాపిష్టి జనాంగం ఉంది. తండ్రికిని పాపిష్టి జనాంగానికి సిలువు మీద క్రీస్తు వేలాడుతున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో తెలియదయ్యా, వీరిని క్షమించు. వారు చేసిన పాపకార్యాలన్నీ తెలుసు, అన్నీ తెలుసు. వారిని క్షమించమని, వారి బాగోగులు కోరిన దేవుడు వారికి ఒక రక్షణ అనేది రావాలి అని తనని హింసించిన వ్యక్తుల విషయమే దేవుడు ప్రార్థన చేశాడు. యేసయ్య నేర్పించలేదా? జీవితంలో ఎప్పుడు కానీ యేసు ప్రభు మాటలతో తన జీవితాన్ని సరిపెట్టుకోలేదు. ఆయన ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా అనుభవించి క్రియాపూర్వకంగా మనకు చూపించగలిగాడు. ఈరోజు మన జీవితంలో నశించిపోయే వ్యక్తుల యొక్క రక్షణార్థమై మన ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఇంకా ఉగ్రత రాగలిగితే ఇంకెంతమంది చచ్చిపోతారు అని మోషే ఇశ్రాయేలులకును దేవునికి మధ్య నిలిచి, దేవా, ఒకవేళ వారు అన్నదే వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఇంకా నువ్వు చంపాలని అనుకుంటే నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తీసేవయ్యా, తీసేయి. దేవుడు వారి పాపాన్ని బట్టి వారికి ఇవ్వబోయే శిక్షను ఇవ్వకుండా దేవుడు మానుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ ప్రజల విషయమై మోషే దేవునికి ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన లోకములో చెదిరి ఉన్న పాపిష్టి జనాంగం మీద నీ ప్రార్థన పడగలిగితే నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఎంతమంది మారిపోతారు తెలుసా? ఎంతమంది మారిపోతారు? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి మధ్య అయినా ఇతరుల యొక్క రక్షణార్థమై నువ్వు ప్రార్థించిన రోజులున్నాయా? యోబు యొక్క జీవితంలో నీవు చూడు. భార్య చావు కోరుకున్నది, యోబు ఆరోగ్యం చెడిపోయాది, ఆస్తిపోయాది, పిల్లలందరూ చచ్చిపోయారు. తన కోసం తాను చేసుకునే ప్రార్థన ఎంతో ఉంది. యోబు తన కోసం చేయలేదు. యోబు చేయలే తన కోసం. యోబు తన స్నేహితుల కోసం చేశాను. బిల్దదు, జోఫరు, ఎలిఫసు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు యోబుకు క్షేమస్థితినిచ్చినని బైబిల్ చెబుతుంది. దేవా, పిల్లలు పోయారండి, నాకు మళ్ళీ ఇవ్వండి. ఆరోగ్యం పోయాదయ్యా, వ్యాధి వచ్చింది, బాగు చేసే ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. నా భార్య నిన్ను దూషించమంటున్నది, నా చావు కోరుకుంటున్నది, ఆమెకు మారు మనసుని ఇవ్వండి అయ్యా. నాకెంతో ఆస్తి ఉండేది, అంతా పోయిందయ్యా, ఆస్తి ఇవ్వండి అయ్యా. ఎక్కడ కానీ యోబు జీవితంలో తన కోసం తాను చేసుకోలేదు. శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, ఆ పరిస్థితులలో కూడా తన స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేశాడు. గమనించాలి, జీవితంలో ఎప్పుడైతే
ఇతరుల యొక్క బాగోగును కోరి ఎక్కువగా మన సమయం ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే నీకు తెలియకుండానే నీ భార్యకు క్షేమం, నీ భర్తకు క్షేమం, నీ పిల్లలకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఇది జీవితంలో నువ్వు మరిచిపోవద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు ఆలోచించు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఒక దైవజనుడుగా నీవే ఆలోచించు. ఒక సంఘ పెద్దగా నీవే ఆలోచించు. సంఘ విశ్వాసిగా నీవే ఆలోచించు. నీ అవసరతల కోసం ప్రార్థిస్తున్నావా? నశించిపోయే వ్యక్తుల రక్షణార్థమై నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జీవితంలో ఎప్పుడు కానీ నీ ప్రార్థన ద్వారా అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి నువ్వు ప్రయత్నించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనలు 102వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారిగా చదువుకుందాం. కీర్తనలు 102:6 చదువుకుందాం. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని తెలుసా? కీర్తనలు 102:6-7 వచనాలు, నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములలోని పైడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ కీర్తనాకారుడు రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. 73 కీర్తనలు దావీదు రాశాడు. 12 కీర్తనలు ఆసాపు రచించగలిగాడు. 10 కీర్తనలు కొరహు కుమారులు రచించగలిగారు. 1 కీర్తన సొలొమోను, మరో కీర్తన మోషే, మరో కీర్తన ఏతాను, మరో కీర్తన హేమాను. వీరందరూ ఒక్కొక్కటి రాశారు. మొత్తం 100 కీర్తనలు. మిగిలి ఉన్న 50 కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే ఇక్కడ బైబిల్ చెబుతూ ఉంది, ఏమని తెలుసా? ఎక్కడో అడవిలో ఉన్న గూడబాతు నేను పోలి ఉన్నా, పాడైన స్థలములో ఉన్న పగిడిగంటి వలె నేనున్నా, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనుంటున్నానని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే వీటన్నిటినీ ధ్యానించాలంటే సమయం కావాలి. అయితే ఒక్కటి, పాడైన స్థలములలో పగిడిగంటి వలె నేనున్నాను అని కీర్తనాకారుడు పగిడిగంటకు పోల్చుకుంటూ ఉన్నాడు. అసలుకి పగిడిగంటే ఏది? ఈ పగిడిగంటే ఏది అని మనం ఆలోచించగలిగితే ఇది గుడ్లగూబ జాతికి సంబంధించినది. ఇది ఎప్పుడు కానీ దీనిలో ఆడ మగ ఈ జాతిలో ఉండగలుగుతాయి. అయితే ఎప్పుడు కానీ మగపక్షి ఒంటరిగా జీవించదు, ఆడపక్షి కూడా ఒంటరిగా జీవించదు. ఆడపక్షి మగపక్షిని జత చేసుకుంటుంది, మగపక్షి కూడా ఆడపక్షిని జత చేసుకుంటాయి. ఇవి జతపక్షిగా జీవించగలుగుతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పాడైపోయిన స్థలాలలో నివాసం చేస్తూ ఉంటాయి. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆడపక్షి మగపక్షిని ఎక్కడైతే నివాసం చేస్తున్నారో అక్కడే పెట్టి ఆహార నిమిత్తంగా పగటి కాలం ఇది వెళ్ళదు. ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత తన మగపక్షిని విడిచిపెట్టి ఆడపక్షి ఆహార నిమిత్తం వేటకు వెళుతుంది. రాత్రుల్లో ఇది వేటాడి తన ఆహారాన్ని ఇది సంపాదించుకుంటుంది. తాను విడిచిపెట్టి వచ్చిన మగపక్షికి ఆహారాన్ని సంపాదించుకొని ఆహారాన్ని మగపక్షికి ఇచ్చి పోషించబడగలుగుతుంది. జీవిత కాలమెల్లా మగపక్షి ఆడపక్షి మీదనే ఆధారపడి పోషించబడుతుంది. ఇది ప్రకృతిలో వాటిలో జరిగే కార్యం. ఇది ఆహార నిమిత్తం ఆడపక్షి ఎప్పుడు వెళుతుందో మగపక్షికి తెలుసు, మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తుందో మగపక్షికి తెలుసు. దాని పోక దాని రాక మగపక్షికి బాగా తెలుసు. అయితే ఆహార నిమిత్తం ఒక పర్యాయం మగపక్షిని విడిచిపెట్టి ఆడపక్షి ఆహార నిమిత్తంకు వెళ్ళిపోతే వెళ్ళినటువంటి ఆ పక్షి రావలసిన సమయములో ఒకవేళ రాకపోతే
ఈ యొక్క పగిడిగంటి ఏం చేస్తుంది తెలుసా? అనుకున్న సమయానికి నా ఆడపక్షి రాలేదు అని ఆ యొక్క ఒంటరిగా ఉన్న మగపక్షి రానటువంటి తన ఆడపక్షి వలన ఆ ఎడబాటును తట్టుకోలేక ఆ మగపక్షిలో 2 కార్యాలు జరుగుతాయి. 1, కళ్ళలో నుండి నీరు కారుతుంది. 2, నాభిలో నుండి మూలుగు బయలుదేరుతుంది. మూలుగుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రి గడిచిపోతుంది, ఆ పగలు గడిచిపోతుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. గంటలైనా రోజులైనా తనను గురించి అది పట్టించుకోదు, తన ఆహారం గురించి అది పట్టించుకోదు. తనకు ఎడబాటైన తన పక్షి తిరిగి తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా దాని నాభిలో నుండి వచ్చే మూలుగు ఆగదు, తన కళ్ళలో కారే కన్నీరు ఆగదు. అలాగే చిక్కిపోతుంది. ఆహారము లేకపోతే ఇక ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితి కూడా సిద్ధపడిపోతుంది. ఆ మీదట ఏదో ఒక చిక్కులు, ఏదో ఒక ఇబ్బందిలో ఉన్న ఈ ఆడపక్షి దాని నుంచి విడిపించుకొని ఆ మీదటే రాగలిగినట్లయితే వెంటనే అది వచ్చిన వెంటనే దాని మూలుగు ఆగిపోతుంది, దాని కళ్ళలోని కన్నీళ్ళు ఆగిపోతాయి. ఆ 2 కూడా కలిసి ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రేమగా ఉండగలిగాయో, కొంతకాల ఎడబాటు తర్వాత కలవడం జరిగితే ఆ 2 మధ్య ఉండే ఆ ప్రేమను అస్సలకు వర్ణించలేం. అస్సలకు మన వలన కాదు, అంత ప్రేమను కనపరుచుకోగలుగుతాయి. ఇక్కడ మనం గమనించవలసిన ఒక్క విషయం ఏంటి తెలుసా? తన యొక్క ఆడపక్షి వచ్చేంత వరకు కూడా మగపక్షి మూలుగు ఆగదు, దాని కన్నీళ్ళు ఆగదు, కారుతూనే ఉంటుంది, మూలుగుతూనే ఉంటుంది. అది వచ్చేసది అనుకోగాక ఆగిపోతుంది మూలుగు, దాని కన్నీరు. ఇది ప్రకృతిలో ఆ పక్షి జాతిలో జరిగేటువంటి విధానము ఇది. ఇందులో నీవు నేను గ్రహించవలసిన విషయం, ఎంతోమంది వ్యక్తులు పాపం చేశారు. ఆ పాపాన్ని బట్టి దేవుని నుండి దూరమై వెళ్ళిపోయారు. ఎవడైతే పాపము ద్వారా దేవునికి దూరంగా జీవిస్తుంటున్నాడో అలాంటి వాడు ఆ పాపపు యొక్క బంధకాలలో నుంచి వాడు విడుదల పొంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు నీ కళ్ళలో కన్నీళ్లు ఆగకూడదు, నీ మూలుగు ఆగకూడదు. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడైనా ఎన్నడైనా నీ సొంత ఇంటిలో, నీ బంధు జనాంగములో, నీ సంఘం, నువ్వు ఎరిగిన వ్యక్తులు ఎవడైనా పాపము ద్వారా దేవునికి కానీ, నీతికి కానీ, పరిశుద్ధతకు కానీ దూరంగా వాడు జీవిస్తున్నాడు అంటే, వాడు దేవుని దగ్గరికి రానివ్వక, భక్తి దగ్గరికి రానివ్వకుండా ఏ పాపమైతే వాడిని పట్టి పెట్టుకుని ఉన్నదో వాడు దాని చేత విడిపింపబడి దేవుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా వాని విషయమై మూలిగే వ్యక్తిగా నీవు ఉండాలి. వారి విషయమై నువ్వు కన్నీరు పెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. బైబిల్ అదే చెబుతూ ఉంది. ఎప్పుడైనా ఎన్నడైనా చేశామా? ఇంకా మన ఇంటిలో రక్షించబడని వారు, బంధు జనాంగములో రక్షించబడిన వారు ఎంతోమంది ఉంటున్నారే, వారందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి తండ్రి అని ఎప్పుడైనా మనము ములుగుతో ప్రార్థించామా? కన్నీటితో దేవుని దగ్గర మనం కనబడగలిగామా? నీవెప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తావో తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు. బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే, నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అని పరమగీతం 7:4లో చెప్పబడుచూ ఉంటున్నది. ఇందులో ఉన్న మాటను మనము చూడగలిగితే, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం అంటే మన 2 కన్నులు కూడా 2 తటాకాలతో సమానం చేసుకోవాలని బైబిల్ చెబుతుంది. తటాకములు అంటే నీళ్లు ఉన్న చెరువులు అని అర్థం. చెరువుల్లో నీళ్లు ఉంటే నీళ్లను బట్టి ప్రాణులు ఉంటాయి. అదే రీత్యా చెరువులో నీళ్లు ఎలా ఉంటాయో ఎల్లప్పుడూ కూడా నీ కళ్ళలో కూడా కన్నీళ్లు ఉండాలి. కన్నీళ్లు ఉండాలి.
ఆ చెరువులో నీళ్లుంటే ప్రాణులు బ్రతికి ఉంటాయి. నీ కళ్ళలో కన్నీళ్లుంటే అనేకులను బ్రతికిస్తావు. ఏ మనిషి చచ్చిపోయాడా? చచ్చిపోయాడు మనుష్యుడు. పాపము చేత, అపరాధముల చేత మనుష్యుడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి బ్రతకాలి అంటే నీవు కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. యేసుప్రభు ఎప్పుడైనా కన్నీళ్లు కార్చాడా? మార్తా మరియలు వచ్చారు, మరణ వార్త తెచ్చారు. మా సోదరుడు లాజరు చచ్చిపోయాడండి. యేసు మరణ వార్త విన్న వెంటనే క్రీస్తు కన్నీళ్లు విడిచాను. కన్నీళ్లు విడిచిన వెంటనే లాజరు బ్రతికిపోయాడు. మరణ వార్త, కన్నీళ్లు విడిచిపెట్టడం, బ్రతికిపోవడం. నీ జీవితంలో కూడా అంతే ప్రభా. ఎంతోమంది పాపం చేసి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు తండ్రి. వారి విషయమై కన్నీళ్లు పెడుతున్నా. నీ కన్నీళ్ళ తదనంతరం ఎంతోమందిని క్రీస్తు తనలో బ్రతికించుకుంటాడు. ఎంతోమంది జీవింపబడగలుగుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేయమంటే మంచి మంచి మాటలు పెట్టి మనం ప్రార్థన చేస్తాం. మంచి మంచి మాటలు. నీ మాటల ప్రార్థన కంటే నీ మూలుగుల ప్రార్థన దేవునికి ఇష్టం. నీ మాటల ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన అవసరం. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని దగ్గర మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జీవితంలో ప్రార్థన నీకు లేకపోతే నిజంగా నీవు ఒక నిజమైన క్రైస్తవ బిడ్డవు అని దేవుని దగ్గర నువ్వు అనిపించుకోలేవు. అసలుకు నువ్వు చెప్పించుకోలేవు. బైబిల్లో చూడు, మీకా 1వ అధ్యాయం 8వ వచనములో ఈ మీకా ప్రవక్త ఏం చేస్తున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే చదువుకుందాం. మీకా 1:8 చూస్తే అతని అనుభవం, దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచూ ఉన్నాను. ఇక్కడ చూడు, బైబిల్ ఏం చెబుతుంది? మీకా ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకున్నాడు. బెన్యామీను గోత్రం, యూదా గోత్రం, ఈ రెండూ కలిపి యూదా దేశంగా ఏర్పరచబడగలిగాది. మిగిలి ఉన్న 10 గోత్రాలు ఇశ్రాయేలుల దేశంగా పిలువబడగలిగాది. ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు కలిసి పాపం చేశారు. మీకా ధర్మశాస్త్రాన్ని తీసుకుని దిద్దుబాటుతో కూడిన బోధ వారికి చేశాడు. వినగలిగే కానీ ఒక్కడు మారలేదు. మీకాకు తెలిసిపోయాది. ఏమని తెలుసా? బోధించుటను బట్టి మనుషులు మారలేదని, మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే అని. మీకా తను వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలిచి నక్కలు ఏ విధంగా అరుస్తాయో ఆ విధంగా అరిచాడు. నక్కల అరుపు మీకు బాగా తెలుసు. వాటి అరుపు ఎలా ఉంటుందంటే దుఃఖముతో కూడిన అరుపుగా ఉంటుంది. దుఃఖముతో కూడిన ఆలాపన తీయగలుగుతాయి. ఆ విధంగానే నక్కలాగా అతడు అరవగలిగాడు. ఆలాపన, ఏడ్పుతో కూడిన ఆలాపన చేశాడు మీకా. నిప్పుకోడి వలె మూలగగలిగాడు. నిప్పుకోడి లోపల నుండి మూలుగు వస్తుంది. మీకా కూడా అదేవిధంగా మూలగగలిగాడు. యెహోవా, ఈ యూదా ప్రజలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ధర్మశాస్త్రాన్ని ఎంత బోధించినప్పుడు కూడా ఒక్కడు మారలేదు. నీ దృష్టికి హేయమైన కార్యాలు చేసి ఎంతగానో నిన్ను అవమానపరుస్తుంటున్నారయ్యా. దయచేసి నువ్వు వారిని మార్చయ్యా అని చెప్పి దేవుని దగ్గర మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేయగలిగాడు. మీకా జీవించిన కాలములో దేవుడు ప్రార్థన విన్నాడు. ఎంతోమందిలో మార్పును దేవుడు ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా భూమి మీద బ్రతికి ఉన్న కాలములో నువ్వు చేసేటువంటి కన్నీటి ప్రార్థన ద్వారా కొద్ది మందినైనా రక్షించుకోవటానికి నువ్వు ప్రయాసపడు. ఆ భారం దేవుడు మన భుజస్కంధముల మీద పెట్టగలిగాడు. నువ్వు దైవజనుడవైనా, సంఘములోని భక్తి గల వ్యక్తివైనా, నేను బ్రతికి ఉన్న కాలములో కొన్ని ఆత్మలైనా నేను కన్నీటితో చేసే ప్రార్థన ద్వారా వారిని మార్పులోనికి తెచ్చుకుంటా. నా దేవుని ప్రమేయాన్ని బట్టి ఒక గొప్ప తీర్మానాన్ని నువ్వు తీసుకో. జీవితంలో నీకు మోకాళ్ళ అనుభవం లేకుండా ప్రార్థనలో నీవు బలహీనుడవైపోతే గిద్యోను మోకాళ్ళ మీద నిలిచి కృంగిపోయిన వారిని పంపేయి. ప్రార్థన జీవితం లేకపోతే నీ పక్షమున దేవుడు ఉండడు, నిన్ను ఎన్నిక చేసుకోడు.
ఎక్కడ కానీ దేవుడి నీ పక్షమున ఉండి ఏ పనిని ఏ కార్యాన్ని కూడా నీ దగ్గర చేయనివ్వడు. మనిషిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీ జ్ఞానాన్ని ఉపయోగించినా, నీ తెలివితేటలు ఉపయోగించినా, నీ యుక్తిని ఉపయోగించినా, ఎన్ని విధాలుగా చేసినా ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఏమయ్యా కారణం? మోకాళ్ళ జీవితం లేదు, నీకు లేదు. రోజుకు తక్కువ అంటే 1 గంట, గంటే లేకపోతే ప్రార్థన. నువ్వు అసలుకి ఏ క్రైస్తవురాలు, ఏ క్రైస్తవుడు? ఛా, ఇది జీవితమేనా? ఇది జీవితమేనా? కాదు, కాదు. గంట పైబడి నువ్వు చెయ్యి. అప్పుడే దేవునికి నీకు ఉన్న ఆ పరస్పర సంబంధం, దేవునికి నీకు ఉన్న ఆ సన్నిహిత సంబంధం, ఆ బంధం, ఆ అనుబంధం ఎంత బలపడిపోతుందో. భూమి మీద బ్రతికినంత కాలం నీ జీవితంలో 2 పనులు చేయాలి. అది ఏంటి తెలుసా? ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడాలి. నువ్వు వాక్యాన్ని చదువుచున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో మాట్లాడడం ప్రార్థన ద్వారా, దేవుడు నీతో మాట్లాడడం వాక్యాన్ని చదువుతున్న బట్టి. ఈ 2 కూడా నీ మధ్య జరుగుతూ వస్తే దేవునికి నీకు బంధం బలమైపోతుంది. ఎవ్వడు కూడా మిమ్మల్ని ఎడబాటు చేయలేడు. ఈ రోజున ప్రార్థన అనుభవం అనుకుందాం. మనకన్నిటి ప్రార్థనతో అనేకులు మనం దేవునికి నడిపించుకుంటున్నామా? నేను మళ్ళీ చెబుతున్నా, ప్రసంగం చేయడం చాలా సులభం, వినడం ఇంకా సులభం, ఆ ప్రకారం పాటించడమే కష్టం. నా జీవితంలో అది నేను చేయాలి. నీవు అది చెయ్యి, నీవు వచ్చి నేను చేసిన బోధ, ఆ బోధను బట్టి నేను బ్రతకకపోతే, నేను చేసే ప్రసంగాన్ని బట్టి నా ప్రవర్తన ఆ విధంగా లేకపోతే, నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవడో ఉండడు. ప్రసంగమేదో, ప్రవర్తన అదే. బోధ ఏదో, బ్రతుకు అదే. బోధన బట్టి బ్రతుకు లేక, ప్రసంగాన్ని బట్టి ప్రవర్తన నాకు లేకపోతే, నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవడు ఉండడు. మీరు అంతే, మీరు అంతే. రోషంగా బ్రతుకుదాం. ఇంకా బ్రతికేది కొంతకాలమే. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చూడగలిగితే నేడో రేపో బ్రతికిన కాలంలో యేసు వచ్చేటట్టుగా ఉన్నాడు. ఈ తరములో జీవిస్తున్న మన మధ్యన ఇంకా ఇటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు ఎదురవుతాయి మనకు తెలియదు. మనం ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోతాం మనకు తెలియదు. బ్రతికే కొంతకాలములో ఈ విధంగా దేవుడు కూర్చోబెట్టి నిన్ను ఉద్దేశించి దేవుడు మాట్లాడేటప్పుడు ఇంకా జీవితంలో మనం ఇంకా ఏది విడిచిపెట్టాలో, పోగొట్టుకున్న దాన్ని ఏది సంపాదించుకోవాలో మనం ఆలోచించుకుంటూ దేవుని యొక్క రాకకు సిద్ధపడే పరిస్థితి మనకు ఉండాలి. నీ మేలు కోరి దేవుడు చెబుతున్నాడు. ఒక్కసారిగా నువ్వు యోచించు, ఆలోచించు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పాడు, గిద్యోను ఎవడైతే నీటి వాగు దగ్గర చెయ్యి చాచి నీళ్లు తీసి తాగుతున్నాడో నోటికి అందించుకొని, వాడే నాకు కావాలి. లెక్కపెట్టు, 300 మంది. ఎక్కడ 135,000 మంది, ఎక్కడ 300 మంది? 300 మంది వ్యక్తులు 135,000 మిద్యానీయులను గెలవగలరా? గెలవగలరా? సాధ్యమా? అయితే దేవుడు ఎందుకు అని ఏర్పరచుకున్నాడు? చేతితో నీళ్లు తీసి నోటికి అందించుకుని తాగారు. వరే కావాలి. చేతికి నోటికి చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం. నోటికి చేతికి అవినాభావ సంబంధం ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంది తెలుసా? నోటితో మనం ఏది చెబుతామో మన చేతలతో అది చేయాలి. నీళ్ళు తీసాం, చేతితో నోటికి అందించుకున్నాం. దానర్థం నాలుక మాట, చెయ్యి క్రియ. నోటితో చెప్పింది చేతలతో ఎవడు చేస్తాడో వాడే దేవునికి కావాలి, వాడే కావాలి. మీకు అర్థం అవటానికి చెబుతా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, నేనే నీ బైబిల్ నాకు ఇస్తావా? నిన్ను అడిగా నేను, నీ బైబిల్ నాకు ఇస్తావా? నీ బైబిల్ నాకు ఇస్తావా? నీ బైబిల్ నాకు ఇస్తావా?
ఇస్తావా బైబిల్? నువ్వు ఇస్తావా? యేసురత్నం ఎక్కడున్నావు? నీ బైబిల్ నాకు ఇస్తావా? ఇస్తావా? లూకా ఏడున్నాడు? నీ బైబిల్ నాకు ఇస్తావా? మా వాడు ఏకంగానే నేను ఇవ్వను, నాకు కావాలి అనేస్తున్నాడు. డేవిడ్, నీ బైబిల్ నాకు ఇస్తావా? రవి ఏడున్నాడు? రవి, నీ బైబిల్ నాకు ఇస్తావా? ఇవ్వనని అలాగే చెప్పేస్తున్నాడు. అమ్మ, మీరెవరన్నా మీ బైబిల్ ఇస్తారా? ఎవరు ఇవ్వరా బైబిలు? అమ్మ, మీరు ఇస్తారా? రాజు, నీ బైబిల్ ఇస్తావా? అరే, ఏం మాట్లాడరు? తిమోతి పాస్టర్ గారు, మీ బైబిల్ ఇస్తారా? లేడా తిమోతి పాస్టర్? ఎవరిస్తారా బైబిల్? ఇవ్వరా? నాకు బైబిల్ ఎవరిస్తారు? అరే బాబు, ఎవరు ఇవ్వరమ్మా? బాగా గమనించాలి. ఇప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. ఈ దేవదూతలు నలుగురిని అడిగినాను బైబిల్ ఇమ్మని. వీళ్ళు ఇస్తాము ఇస్తాము అన్నారు, అట్లే కూర్చున్నారు. రవిని అడిగాను, ఈయననేసాడు. డేవిడ్ని అడిగాను, ఇస్తానని అట్లే కూర్చున్నాడు. లూక అయితే ఏకంగా చేయట తిప్పేశాడు, ఈయను అని. వీరు మాట విన్నారు కానీ క్రియ లేదు. అమ్మని అడిగాను, అమ్మ నీ బైబిల్ ఇస్తావా అని అడిగాను. వెంటనే ఏం చేసేది ఇవ్వటానికి? లేచింది, నిలబడింది, నడిచి వచ్చింది, చేతితో ఇచ్చింది. మాట క్రియ, లేవడం క్రియ, రావడం క్రియ, ఇవ్వడం క్రియ. ఇప్పుడు మీరంతా కూడా తలలోపుతా చేతులోపుతా ఇస్తామన్నారు కానీ వీళ్ళ మాటలోనే ఉండిపోయారు, క్రియ వీరిలో లేదు. అయితే అడిగిన వెంటనే లేవడము క్రియ, నిలవడము క్రియ, నడిచి రావడం క్రియ, చేతికి ఇవ్వడం క్రియ. ఇది తల్లి, ఇది చాలామంది క్రైస్తవులు మాటలు ఉంటాయి కానీ క్రియలు ఉండవు. ఇంతమంది నేను అడిగాను, కొందరు ఏమో అన్నారు, కొందరు ఇస్తామన్నారు, కూర్చున్న స్థానంలోనే ఉన్నారు. వారు మాటకు అంకితమైపోయారు. మాట ఏదో, క్రియ అదే ఉండాలి. క్రియ క్రైస్తవునికి ఉండాలి. అందుకే చెయ్యి చాచి నోటికి అందించుకున్నాడు అంటే నోటితో చెప్పేది చేతులతో చేయాలి. నాలుక మాట, చెయ్యి క్రియ. గిద్యోను, వారే నాకు కావాలి, వారే కావాలి నాకు. నిజమే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుడు ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాటకు తగిన క్రియలు కలిగిన జీవితం నీలో ఉండగలిగితే నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి. దేవుడి నీ పక్షాన ఉంటాడు. ఆయన ఉండి లోకం మీద విజయం ఇస్తాడు, శరీరం మీద విజయం ఇస్తాడు, సాతాను మీద విజయం ఇస్తాడు, ఈ భూమి మీద నీకు జై జీవితం ఇస్తాడు. జై జీవితము కలిగిన నీవు జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తుతో పాటు నీవు కూడా వెళ్ళి కూర్చోగలుగుతావు. ఇది జీవిత భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం. ఇది ఈరోజు క్రియలు లేని జీవితం అస్సలు జీవితం కాదు, అస్సలు జీవితం కాదు. దేవుని యొక్క మాట
ఏదైతే ఉందో అది నీ జీవితంలో క్రియాపూర్వకంగా ఉండాలి. బైబిల్ అదే చెబుతుంది. ఋతు అంటున్నది, అత్తైన నయోమి, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే. మోయాబులో మాట ఇచ్చింది, బెత్లెహేములో క్రియాపూర్వకంగా ఆ మాటను క్రియాపూర్వకంగా జరిగించగలిగాది. అర్థం చేసుకో. ఈరోజు నీవు మాటలతో సరిపెట్టుకోవద్దు జీవితాన్ని, క్రియలుండని. క్రియలు లేకపోతే నీ జీవితమే దేవుని యొక్క దృష్టిలో విలువలేని ఒక జీవితం అనే మాట మర్చిపోవద్దు నీవు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటే చెప్పాను, మనిషి మనిషికి మాట ఇస్తాడు, జరిగిస్తాడు. దేవుడు మనిషికి మాట ఇస్తాడు, జరిగిస్తాడు. అయితే మనిషి దేవునికి మాట ఇస్తాడు, జరిగించడు. క్రైస్తవ సమాజం క్రియలతో కూడినదిగా ఉండాలి. కుక్క గతికిన జీవితం వద్దు. మోకాళ్ళ మీద కృంగిన జీవితం వద్దు. నీ జీవితంలో ఏది మాట వింటున్నావో అది క్రియలో జరిగిపోని. ప్రార్థనా జీవితం నీకుండని. నీ జీవితంలో మాటకు తగిన క్రియాపూర్వకమైన జీవితం నీలో ఉండని. అప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. దయచేసి రాత్రి కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి లేచి నిలచి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? ఎవరు వెళ్ళటానికి ప్రయత్నించద్దు. నిలబడి నీవు కళ్ళు మూసి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ పెదవులు విప్పి ప్రార్థన చేయి. ఒకవేళ కుక్క గతికని జీవితం మనలో ఉంటే, దేవునికి మాటతో ఏది చెప్పామో అది కొంత చేసి కొంత విడిచిపెట్టిన జీవితంగా ఉంటే దానిలో మార్పు చెందు. ఒకవేళ నీలో మోకాళ్ళ అనుభవం లేకపోతే ప్రార్థన జీవితం అది కావాలని దేవుణ్ణి అడుగు. మాటకు తగిన క్రియ నీలో కావాలన్నా ప్రార్థనాపూర్వకంగా దేవునికి చెప్పుకో. దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించగలుగుతాడు. దేవుడు జరిగించగలుగుతాడు. చాలామంది మీలో ప్రార్థన చేయలేదు. ఈ కూడికలకు ఇది చివరి కూడిక. ఈ చివరి కూడికలో దేవుడు నీకు ఇచ్చిన చివరి మాటలు ఏవైతే ఉండగలిగాయో ఆ మాటలను బట్టి నీ చివరి ప్రార్థన ఏది? ఈ సమయమందు నీ తీర్మానం ఏది? ఒక మంచి సదుద్దేశంతో దైవ సన్నిధికి వచ్చిన నీవు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. దయచేసి నువ్వు ప్రార్థన చేయి. చాలామంది మీలో ప్రార్థన చేయలేదు. నీ పెదవులు విప్పు. నీ ప్రక్క వారికి వినబడేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు చేయని వారు కూడా నీ ప్రార్థన విని వారు ప్రేరేపింపబడి చేయటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయకుండా ఈ స్థలం నుంచి నీ వెళ్ళిపోవద్దు. చాలామంది ప్రార్థన చేయలేదు అంటే మీరు అంత భక్తి కలిగిన వారా? అంత యోగ్యత మనకుందా? మనలో అంత యోగ్యత ఉందా? మనలో ఏ బలహీనతలు లేవా? మనమంతా పర్ఫెక్ట్గా ఉంటున్నామా? నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన మానవ జీవితంలో ఏదో ఒక బలహీనత దేవునికి మనసాక్షికి విరుద్ధంగా ఎన్నో మన జీవితాల్లో ఉంటున్నాయి. దయచేసి ఈ సమయంలో దేవునికి నువ్వు చెప్పు, కుక్క గతికని జీవితం వద్దు తండ్రి. మోకాళ్ళ మీద కృంగిపోని జీవితం వద్దు తండ్రి. నా జీవితం నోటితో చెప్పేది చేతులతో చేయాలి. మాట క్రియ. పురుషుల్లో చాలామంది ప్రార్థన చేయలేదు.
దయచేయండి. స్త్రీల నుండి వచ్చే స్వరం మనందరికీ వినబడేటప్పుడు అది మనకు సిగ్గనిపించలేదనో ప్రార్థన చేయకపోవడం ద్వారా ఏదో నీలో ఉండే రవంత మంచితనాన్ని, ఏదో నీలో ఉన్నటువంటి రవంత భక్తిని చూసి ఎక్కడ కానీ గర్వపడవద్దు. ఒకవేళ నీలో ఎంత శ్రేష్టమైన కృపావరం ఉండినా నీలో ఉన్న మంచితనాన్ని చూస్తూ ఈ వాక్యం నాకు కాదలే ఎవరికో అన్న ఆలోచనతో చెప్పబడిన వాక్యానికి అనుగుణ్యంగా జీవించలేని ఒక నిర్లక్ష్యమైన వ్యక్తిగానే ఉండవద్దు. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. పురుషులు మీ స్వరాలు విప్పండి. మళ్ళీ చెబుతున్నా, దేవుని యొక్క నడిపింపుతో చెబుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడి మీ ప్రార్థన కూడా వినటానికి మీ కంఠస్వరము దేవునికి వినిపించండి. ఒకసారి మనందరం మన 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. ఇది కన్నీరు కాచే కాలమయ్యా, ఇది పశ్చాత్తాపడే కాలం, మన బలహీనతలు చెప్పుకునే కాలం, క్షమాపణ కోరుకునే కాలం, మాటకు తగినటువంటి క్రియ జరిగించే కాలం ఇది. దయచేసి ప్రార్థించు. సాచిని నీ చేతిని చూచిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, ఎడబాయడు. నిన్ను పట్టుకుంటాడు, నిలువబెట్టగలుగుతాడు, నడిపించగలుగుతాడు. ఏది మన జీవితంలో లోపం ఉండినా కన్నీటితో దేవునికి చెప్పుకుందాం. ఇశ్రాయేలులో ధర్మశాస్త్రం చేత బోధింపబడినప్పుడు, ఆ వాక్యం వారిలో బలముగా పనిచేసినప్పుడు, ఆ వాక్యం వారి లోపాలు చూపించినప్పుడు వారు ఎక్కెక్కి ఏడ్చారు, వాళ్ళు దుఃఖపడగలిగారు. నెహెమ్యా ఏడవకండి, ఎజ్రా ఏడకండి, లేవీయులు కూడా ఏడవకండి. వాక్యం వారి తప్పితాన్ని చూపించినప్పుడు వారి ఏడ్పుని ఎవరు కూడా ఆపలేకపోయారు. అమ్మా, అయ్యా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనలో ఉన్న లోపాలు ఏమిటో, పొరపాట్లు ఏమిటో వాటిని గురించి దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా విచారించి పశ్చాత్తాపపడి నీ కళ్ళలో నుండి కన్నీరు కాచి దేవుని యొక్క సంపూర్ణ క్షమాపణ పొందుకొని క్రీస్తు యొక్క జీవితంతో ఒక సమమైన జీవితంలోనికి రావటానికి ప్రయత్నిస్తావా? అమ్మా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, పగిలిన నీ హృదయాన్ని చూస్తున్నాడు తల్లి. అయ్యా, నీవు చేసే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. తీర్మానించుకో. ఈరోజు ఒట్టిగా వచ్చావు, ఒట్టిగా వెళ్ళిపోవటానికి ప్రయత్నించద్దు. ఎంతోమంది తల్లులు ఏడుస్తున్నారే, కళ్ళ నుండి వచ్చే నీరు చెంపల మీదుగా కారి మనసంతా విరిగి నలిగిపోయి ఆయనకి ఇష్టమైన ఒక బలిని వారు సమర్పించుకుంటూ కనబడుతున్నారే. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన అనుభవం నీకెందుకు రాలేకపోతూ ఉన్నది? వారికి ఉన్న అనుభవం ఈ సమయంలో నీకెందుకు రాలేకపోతున్నది? వారు అవకాశం ఇస్తున్నారు, నీవివ్వలేదంతే. నీవివ్వని కారణాన్ని బట్టి నీ హృదయం ఇంకా కఠినంగానే ఉంది, బండగానే ఉంది. ఎంతకాలం ఇలా కఠినంగా బండగా బ్రతకడం నేర్చుకోగలుగుతావు? వాక్యం సుత్య వంటిది కాదా? బండను బద్దలు చేసేది కాదా? ఈరోజు బండ లాంటి హృదయం వాక్యం అనే దాని చేత పగలగొట్టి మృదుత్వంగా మార్చుకో. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. అమ్మా, నీ కన్నిటికి కారణం ఏమిటో, అయ్యా, నీ అంతరంగ పశ్చాత్తాపానికి కారణం ఏమిటో తెలుసుకున్న దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఎవరిని ఎన్నడూ విడువడు ఆయన. ఈ భూమి మీద మన కాలం యుద్ధకాలమని, జయించవలసిన వాటిని జయించటానికి ఆ దేవుడిని ఎన్నిక చేసుకుని నీకు ఒక జీవితాన్ని ఇచ్చి
తండ్రి సింహాసనం ముందు కూర్చునేటువంటి ధన్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకోసం నేను ప్రార్థిస్తా. మంచి యేసయ్య నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. మంచి దేవుడు తండ్రి. ఎందరో నేను ఎరిగిన వారు ఉన్నారు, ఎవరూ నా మేలు కోరలేదు తండ్రి. మీరొక్కరే నా మేలు కోరారు, మా మేలు కోరారు. అందుకే మాతో సూటిగా మాట్లాడారు. మా జీవితం మీ దృష్టిలో ఎలా ఉండాలని మీరు కోరుకున్నారు, అది నాకు కావాలని, మాకు కావాలని కోరుకుంటున్నాం తండ్రి. జీవితం, మాట, క్రియ అనుభవాన్ని నాకు, మాకు, అందరికీ దయచేయ్యా. నామమాత్రంగా బ్రతికే జీవితం మాకొద్దు. యథార్థంగా లోకములో జీవించే జీవితం మాకివ్వండి. ఈ మైదానములో మీ సన్నిధిని అనుభవించి వాక్యాన్ని గ్రహించిన బిడ్డలందరినీ మరొకసారి మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది మొదలుకుని తమ జీవితం ఒక నూతనత్వంతో కూడినటువంటి ప్రయాణాన్ని తండ్రి బిడలు చేయని, ఏదో ఒక రోజు ఈ లోక గమ్యాన్ని విడిచిపెట్టి పరలోక గమ్యానికి వెళ్ళటానికి ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మీ బిడలకు మీరు తోడుగా ఉండండి. పగటి కాలమందు మేఘస్తంభం, రాత్రికాలం అగ్నిస్తంభం నడిచారు, మీ ప్రజలను నడిపించారు. మీ బిడ్డల ముందు మీరుండండి, నడవండి. మీరు మీ బిడ్డలమైన మమ్మల్ని నడిపించండి, నడిపించండి. ఈ గొప్ప తండ్రి ధన్యత కలిగిన జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి, దయచేయండి. ఈ సమయమందు ఆంద్రియాని మీ చేతులు కర్పిస్తున్నా. వయసులో చిన్నవాడైనా, అనుభవం అనేది నా తండ్రి లేకపోయినా తనలో మీరున్నారు కాబట్టి గొప్ప ఆలోచనలు మీరిచ్చి మీకు మహిమ తెచ్చేటువంటి కార్యాన్ని మీరు జరిగించి ఎంతగానో తండ్రి మీరు ఘనత పొందగలిగితే మీ దాసుని మీ చేతికి తీసుకుని ముందున్న కాలములో శక్తివంతంగా మీ బిడ్డను వాడుకోనండి. ఈ ప్రాంతంలో కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె, దీపస్తంభం మీద పెట్టబడిన దీపము వలె మీ బిడ్డ జీవితం కూడా ఆ స్థానానికి వచ్చే రీతిగా ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. కేవలం మీ దైవిక సంకల్పమే తన పట్ల జరగనివ్వండి, జరగనివ్వండి. ఎంతోమంది ఇక్కడ నా సాటి సేవకులు ఉంటున్నారు. ప్రతి ఒక్కరి యొక్క జీవితం, వారి కుటుంబం, వారి సంఘం, వారి సేవ జ్ఞాపకానికి తెచ్చుకొని అంతకంతకు నా తండ్రి మీ బిడ్డను వృద్ధిపరచండి, వారి అవసరతలను తీర్చండి. ముఖ్యంగా మీ దైవజనుడు తిమోతి పాస్టర్ గారిని మీ చేతులు కర్పిస్తున్నా. మీ బిడ్డకి చిన్న కుటుంబాన్ని మీ చేతులు కర్పిస్తున్నా. సంఘము, పరిచర్య రాబోయే రోజుల్లో మీ బిడ్డ పక్షమున మీరు ఉండి మీరు ఎన్నిక చేసుకున్నారు. మహిమ తెచ్చే కార్యాలు మీ బిడ్డ ద్వారా ఇంకా జరిగించుకునండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం ఉంచుకునండి. కీర్తనలు 115:12 యెహోవా మిమ్మల్ని మరచిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. మీ బిడ్డల్ని ఎవరిని కూడా మీరు మరచిపోలేదు. మీ బిడ్డలను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు. ఆశీర్వదించటానికి ఎవరెవరికి ఏ ఆశీర్వాదం, ఏ మేలు కావాలో ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, సమస్యలకు పరిష్కారాన్ని మీరు ఇవ్వండి, ప్రతి వ్యాధిని తొలగించండి, ఆర్థిక పరంగా సాయం చేయండి. కోరుకోదగిన ప్రతి ఒక్క మేలు మీ నుండి పొందుకోనివ్వండి. ఇంత మట్టుకు తండ్రి ఈ కుడికెలలో ప్రథమముగా మీరుండి జరిపించినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్.